హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు విక్టరీ స్టడీస్. ఓకే స్టూడెంట్స్, మరి ఈ వీడియోలో కోనిక్ సెక్షన్ గురించి ఇంట్రడక్షన్ క్లాస్ అన్నమాట. స్కిప్ చేయకుండా ఖచ్చితంగా అర్థమవుతుంది. మనకి లెసన్ కి సంబంధించి ఫుల్ మార్క్స్ అంటే ప్రతి సెక్షన్ లో ఒక్కొక్క క్వశ్చన్ అనేది రావడం జరుగుతుంది. 1 మార్క్ లో ఒక క్వశ్చన్, 2 మార్క్స్ లో ఒక క్వశ్చన్, 4 మార్క్స్ లో ఒక క్వశ్చన్, 8 మార్క్స్ లో ఒక క్వశ్చన్, మొత్తం 15 మార్క్స్. గుర్తుపెట్టుకోండి, ఈ చాప్టర్ మన 14 లెసన్స్ లోని హైయెస్ట్ మార్క్స్ ఉన్న లెసన్ ఏదంటే ఇది అనమాట. ఎందుకన్నా ఈ లెసన్ ఎక్కువ మార్కులు అంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే ఇది చాలా చాలా అంటే మనకి రాకెట్స్ లో గురించి కానీ లేకపోతే బిల్డింగ్స్ గురించి కానీ చాలా చాలా విధాలుగా ఈ ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి అనమాట. అందుకే ఈ చాప్టర్ అనేది అంత చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్ చాప్టర్. మనకి 15 మార్కులు అంటే మామూలు విషయం కాదు. పాస్ మార్కులు ఒక సగం మార్కులు వచ్చేది ఈ లెసన్ నుంచి ఉంటాయి అంటే అర్థం చేసుకోండి మరి. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్. స్కిప్ చేయకుండా ఖచ్చితంగా అర్థమవుతుంది. కోనిక్ సెక్షన్ అనేది సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, స్టెప్ బై స్టెప్ అర్థం చేసుకోండి. మీరు ఒక కండిషన్ మీకు ఒక దీంట్లో చెప్తాను ఏంటంటే, ఇంట్రడక్షన్ క్లాస్ కష్టం అండి, ప్రాబ్లమ్స్ ఈజీ అండి. ఎందుకని అలా మాట్లాడుతున్నాం అంటే, అవును, ఇంట్రడక్షన్ క్లాస్ అర్థం చేసుకోవడం ఈజీ, ప్రాబ్లమ్స్ మాత్రం చాలా చాలా ఈజీ. ఏం లేదు, అంత ఫార్ములా బేసిక్ మీద వాళ్ళు ఇచ్చిన ఈక్వేషన్ లేకపోతే వాళ్ళు ఇచ్చిన కండిషన్ ప్రూవ్ చేయడం, ఇంకంటే ఏం లేదు. వాళ్ళు ఆల్రెడీ ఫార్ములాస్ అనేది ఉంటాయి. వీటి 4కు సంబంధించి చెప్తాను. చాలా చాలా ఇంట్రడక్షన్ క్లాస్ అర్థం కాకపోవచ్చేమో, ఎందుకంటే కొంచెం డెప్త్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఇది ఒక జనరేటర్ గురించి అసలు ఏంది ఏం కథ అనేది, ఇది చాలా రాకెట్స్ గురించి బిల్డింగ్స్ గురించి చాలా చాలా చోట్ల అప్లై చేస్తారనమాట ఈ కోనిక్ సెక్షన్ అనమాట. కాబట్టి అందుకే చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. కాబట్టి స్కిప్ చేయకుండా ఖచ్చితంగా అర్థమవుతుంది. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఎక్కువ మందికి చేయండి. నేను సిలబస్ అనేది త్వరగానే కంప్లీట్ చేస్తాను. ఎగ్జామ్స్ లోపలనే చెప్పాను. నేను నా కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల నేను వీడియోస్ అనేది లేట్ చేయడం జరిగింది. యాక్చువల్ గా నేను ఫైనల్ ప్రిపరేషన్ కూడా స్టార్ట్ చేద్దాం అనుకున్నా, కానీ కుదరలేదు. కానీ మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్ కింద టెలిగ్రామ్ లింక్ ఉంటుంది, ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. నేను మీకోసం సెండ్ చేస్తాను. ఇంకా టాపిక్ లోకి వెళ్ళిపోదామా? కోనిక్ సెక్షన్. అసలు ఈ కోనిక్ సెక్షన్ లో మనకి 4 భాగాలు అంటారు. ఓకే, పర్లేదు, పక్కన పెట్టేసేసేయండి. మరి అసలు కోనిక్ సెక్షన్ అంటే ఏందో విందాం. కోనిక్ మనకు తెలుసు, కోనిక్ సెక్షన్ అంటే కోన్ గురించి మనకు తెలుసు కదా. మనం మామూలుగా ఇది కోన్ అని మాట్లాడుతాం. ఇది రైట్ యాంగిల్ కోన్ అనమాట. ఓకే, ఇది రైట్ అంటే 90 డిగ్రీస్ అనేది ఉంటుంది. ఓకే, కోన్ గురించి మనకు తెలుసు. ఇక్కడ పాఠం పేరు అర్థం చేసుకోండి. మెయిన్ పాఠం పేరు అర్థం చేసుకోండి. కోనిక్ సెక్షన్స్. కోనిక్ సెక్షన్స్, కోనిక్ అంటే కోన్. ఓకే, పర్లేదు. సెక్షన్స్ అంటే ఏమి? భాగాలు కదా. అంటే ఒక కోన్ ని భాగాలు చేసే వాటిని మనం ఇక్కడ కోనిక్ సెక్షన్ అని మాట్లాడతాం. అసలు ఎలా భాగాలు చేస్తే అసలు ఈ రెండు ఎలా వస్తాయి కోన్స్ అనేది క్లియర్ గా చెప్తాను, స్కిప్ చేయకుండా. ఓకే, ఫస్ట్ టాపిక్ అర్థం చేసుకోండి. ప్రాబ్లమ్స్ చాలా చాలా ఈజీగా 15 మార్క్స్ వచ్చే లెసన్ ఇది. నేనేమి ఇది కష్టమైన లెసన్ నేర్చుకోవద్దండి, పాస్ అవ్వాలనుకున్న వాళ్ళు ఏవో ఈజీ లెసన్స్ ఓన్లీ అని చెప్పట్లేదు. ఇది కూడా చాలా చాలా ఈజీ లెసనే. కాబట్టి మీరు పాస్ అవ్వాలి అనుకునే వాళ్ళు లేదా స్కోర్ చేయాలనుకున్న వాళ్ళు దీంట్లో 1 మార్క్ పోగొట్టొద్దండి. ఓకే, క్లియర్? కోనిక్ సెక్షన్. Conic sections are the curves obtained by cutting a cone with a plane and different angles. Circles, ellipse, parabolas and hyperbolas are known as a conic section. ఏంటి ఇక్కడ అంటే ఇది కోన్ చూడండి. ఏ కోనిక్ సెక్షన్స్ ఆర్ కర్వ్స్ అంటే ఏంటి? వంకరగా కట్ చేయడం, దాన్ని ఇక్కడ మాట్లాడుతుంది. ఆ కోన్ ని వంకరగా కట్ చేయడం అన్నమాట. obtained by cutting a cone with a plane. ఒక ప్లేన్ తో, అంటే ప్లేన్ అంటే మామూలుగా ఏదో ఒక ప్లేన్ గా మనం ఇలా కట్ చేసామనుకోండి ఒక యాంగిల్ తో, అక్కడ భాగం అనేది ఏర్పడుతుంది. అంటే ఇది సపరేట్ అయిపోతుంది. అలా సపరేట్ అయినప్పుడు ఆ షేప్ ఉంటుంది చూడండి, వాటిని మనం ఇక్కడ కోనిక్ సెక్షన్ లో సర్కిల్స్, పారాబోలస్, ఎలిప్స్, హైపర్బోలస్ అని మాట్లాడుతాం అనమాట. ఒక కోన్ ఒక ప్లేన్ తో కట్ చేస్తున్నప్పుడు మనకి అంటే కొంచెం యాంగిల్ తో ఆ కోన్ గాని మనం కట్ చేసినప్పుడు ఒక షేప్ అనేది కనపడుతుంది. ఆ షేప్స్ మనకి 4 అనమాట. అర్థమైందా? ఇదే కోనిక్ సెక్షన్ అని మాట్లాడతాం. ఆ కోన్ భాగాలు చేయడం, కొంత యాంగిల్ తో ఆ కోన్ భాగాలు చేయడం అంటే కట్ చేసినప్పుడు మనకి భాగాలు మిగిలినటువంటి ఈ సర్కిల్స్, పారాబోలా, ఎలిప్స్, హైపర్బోలస్ అనమాట. ఓకే, మరి ఇక్కడ 2 కోన్లు ఎందుకు వచ్చినాయంటే చెప్తాను. ఓకే, డిఫరెంట్ యాంగిల్స్ అదే చెప్తున్నాను. డిఫరెంట్ అంటే ఏదో ఒక యాంగిల్ తో మనం ఆ కోన్ కట్ చేస్తున్నప్పుడు ఏర్పడే కర్వ్సే మనకి ఏమవుతాయి? ఇగో ఇవల్ల మనకి పారాబోలా, ఎలిప్స్, హైపర్బోలా, సర్కిల్ అనేది ఏర్పడతాయి అనమాట.
ఓకే, హైపర్బోల్స్ ఆర్ నో ద కోనిక్ సెక్షన్. దీన్ని మనము కోనిక్ సెక్షన్ గా మాట్లాడుతాం. అర్థమైంది కదా? ఒక కోన్ ని మనము ఒక ప్లేన్ తో కట్ చేస్తున్నప్పుడు, ఓకే, ఏదో ఒక ప్లేన్ అనమాట, అంటే పేపర్ లాగా మామూలుగా షీట్లు అక్కడ అంటారు కదా, దాన్ని కట్ చేస్తున్నప్పుడు మనం దాన్ని ఒక కర్వ్ అనేది ఏర్పడుతుంది. ఆ కర్వ్సే మనకి పారాబోలా, ఎలిప్స్, సర్కిల్, హైపర్బోలా అనమాట. ఎలాగా? ఒక యాంగిల్ తో. ఓకే, ఇక్కడ అది చెప్తున్నది డిఫరెంట్ యాంగిల్స్. ఓకే, దీన్ని మరి ఇక్కడ ఇదే మెయిన్ పాయింట్. ఓకే, దీని తర్వాత ఇవి 4 ఇంపార్టెంట్ అనమాట కట్ చేస్తున్నప్పుడు. మరి ఒక కోన్లో ఎలా 4 భాగాలు ఏర్పడతాయి అనేది ఇది. ఓకే, మనకి యాక్సిస్ అనమాట, అంటే ఎక్స్ యాక్సిస్ అన్నా కానీ వై యాక్సిస్ కానీ ఎలాగన్నా కావచ్చు, నీ ఇష్టం. ఇలాగన్నా తీసుకోవచ్చు ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ అన్నా తీసుకోవచ్చు. ఇక్కడ ఒక యాక్సిస్. ఓకే, మరి ఒక యాక్సిస్ కి మనం ఒక లైన్ అనేది ఇలా యాంగిల్, సమ్ యాంగిల్ తో, ఓకే, దీన్ని మనం అల్ఫా అనుకుందాం. ఓకే, సమ్ యాంగిల్ ఏంది, సమ్ యాంగిల్ తో దాన్ని ఇలా, దీన్ని మనము జనరేటర్ ఎం అని మాట్లాడతాం. ఓకే, జనరేటర్ అంటే జనరేటర్ అంటే సృష్టికర్త అనమాట. అంటే మనం అలా సృష్టికర్త అంటాం, లేకపోతే జనరేటర్ అంటే మీరు కరెంట్ పోయినప్పుడు వేసుకుని అలాగే అనుకుంటారు మీరు, నాకు తెలుసు. కాబట్టి అంటే ఈ కోన్స్ ఏర్పడడానికి సమ్ యాంగిల్ తో ఇది ఉందన్నమాట. ఇప్పుడు ఈ యాక్సిస్ చుట్టూ ఇలా తిరిగినప్పుడు బాగా అర్థం చేసుకోండి, ఇమాజినేషన్ చేసుకోండి. ఈ యాక్సిస్ చుట్టూ ఈ జనరేటర్ అని కొంత యాంగిల్ తో ఇలా తిరుగుతున్నప్పుడు ఇలా 2 కోన్స్ అనేటివి ఏర్పడతాయి. అలా తిరిగినప్పుడు ఇక్కడ మధ్యలో ఉన్నదాన్ని వర్టెక్స్ అంటే మూల, మనకి 0,0 ఉంటుంది. ఇలా తిరుగుతున్నప్పుడు ఇక్కడ ఏముంటుంది? వర్టెక్స్ యాంగిల్ అనేది ఉంటుంది. ఇక్కడ కోన్ అనమాట. ఇగో ఇలా 2 కోన్లు అనేటివి ఏర్పడతాయి. ఒక యాక్సిస్ కి ఒక లైన్ అనేది ఇలా తిరుగుతున్నప్పుడు, ఓకే, ఇలా ఒక సమ్ యాంగిల్ తో, బాగా వినండి, సమ్ యాంగిల్ తో ఇలా తిరుగుతున్నప్పుడు దాని చుట్టూ మనకి ఇలా 2 కోన్స్ అనేటివి ఏర్పడతాయి అనమాట. ఇవి అన్ని మనకి ఇంజనీరింగ్ లో, లేకపోతే మనకి సివిల్ ఇంజనీరింగ్ లో, మెకానికల్ లో ఇలా రకరకాల చోట్ల రావడం జరుగుతుంది అనమాట ఈ చాప్టర్ గురించి. అలా మనకి ఇలా తిరుగుతున్నప్పుడు ఒక షేప్ అనేది వస్తుంది. ఇది ఒక కోన్, ఇది ఒక కోన్ అనమాట. అంటే ఇవన్నీ ఒక మిషన్స్ లా అక్కడ, లేకపోతే ఇగో కట్ చేస్తున్నప్పుడు ఒక షేప్స్ అనేవి ఏర్పడతాయి కదా, రాకెట్స్ పంపించేటప్పుడు, లేకపోతే అలాంటప్పుడు ఇవన్నీ వాడతాం అనమాట. ఈ షేప్స్ గురించి టాపిక్స్, వాటికి సపరేట్ ఫార్ములా ఉంటాయి. ఇప్పుడు ఓకే, అర్థమవుతుందా? ఇలా ఈ యాక్సిస్ కి ఇలా తిరుగుతున్నప్పుడు ఇలా మనకి దాని చుట్టూ సమ్ యాంగిల్ తో దీని చుట్టూ, ఆ యాక్సిస్ చుట్టూ తిరుగుతున్నప్పుడు మనకి ఇలా 2 కోన్లు అనేది ఏర్పడుతుంది. ఇది అప్పర్ ల్యాంప్, ఇది లోయర్ ల్యాంప్ అనమాట. ఓకే, అన్న ఇది నిలువుగా ఉంది, ఇలా తిరుగుతుందేమో చెప్పలేము కదా. ఓకే, ఇలా కూడా తిరగొచ్చేమో. ఓకే, అర్థమైందా? యాక్సిస్, అదే నేను యాక్సిస్ అని రాశాను, అక్కడ వై యాక్సిస్, ఎక్స్ యాక్సిస్ అని రాయలేదు నేను. యాక్సిస్ అది ఇలా ఉండొచ్చు, ఇలా ఉండొచ్చు, వర్టికల్ ఉండొచ్చు, హారిజాంటల్ లో ఉండొచ్చు, మనం చెప్పలేము. కాబట్టి అలా దాని చుట్టూ ఒక యాంగిల్ తో ఒక జనరేటర్ గానే తిరిగింది అనుకో, మనకి ఇలా 2 కోన్లు అనేది ఏర్పడతాయి. ఓకే, మరి ఈ కోన్లను కట్ చేస్తున్నప్పుడు ఇక్కడ అయిపోయింది కదా, ఇది కోను, ఇది లోయర్ నంబర్ అంటే కింది భాగం కోన్, ఇది 2వ కోన్ అనమాట. ఇది జనరేటర్, ఇది ఏమో మూల వర్టెక్స్, ఇది మనము యాంగిల్ అంటే దాని చుట్టూ తిరుగుతున్నప్పుడు ఒక యాంగిల్ అనేది చేస్తుంటది అనమాట, వర్టెక్స్ యాంగిల్. ఓకే, క్లియర్? ఇది అర్థమైంది కదా? ఓకే, నెక్స్ట్ మరి ఇక్కడ ఏంటి అసలు కట్ చేయడం అంటున్నాం. మరి అసలు ఏం కట్ చేస్తే ఏమవుతుంది? మనకి ఆ కోన్ కట్ చేస్తే, ఓకే, ఇక్కడ కటింగ్ చేస్తే ఏమవుతుంది? మరి ఇక్కడ 2 మనకి అదే సేమ్ ఇవే, ఇంకా వీటి గురించే మాట్లాడతాం అనమాట. ఓకే, ఇప్పుడు ఇది ఒక కోన్ ఉంది. ఈ కోన్ లో నువ్వు ఈ కోన్ కట్ చేసేసాయి. ఇప్పుడు అంటే ఇక్కడ కట్ చేస్తావు నీ ఇష్టం, ఇక్కడ కట్ చేస్తావు నీ ఇష్టం, ఇక్కడ కట్ చేస్తావు నీ ఇష్టం, ఇక్కడ కట్ చేస్తావు నీ ఇష్టం. పర్పెండిక్యులర్ గా కట్ చేయి అంటే స్ట్రైట్ గా కట్ చేయి, ఖచ్చితంగా నీకు అక్కడ సర్కిల్ అనేది ఏర్పడుతుంది. మాక్సిమం గా నీకు ఒక మామూలుగా చెప్తాను, మీరు పొట్లం కడుతుంటారు కదండి, అంటే ఇలా ఏదన్నా మనము బురుగులు వేసుకోవడానికి పొట్లం కడతాం. అప్పుడు ఏం చేస్తామంటే కోన్ షేప్ లో చేస్తాం కదా. మీరు ఒక పేపర్ తో కోన్ షేప్ తయారు చేసుకోండి. కోన్ షేప్ తయారు చేసుకొని పర్ఫెక్ట్ గా కోన్ లో మీరు ఆ కోన్ ని మామూలుగా స్ట్రైట్ గా కట్ చేయండి, ఒక సర్కిల్ అనేది. అది నువ్వు కింద కట్ చేయి, పైన కట్ చేయి, ఎక్కడైనా కట్ చేయి, మూలనన్నా కట్ చేయి, నీకు ఒక సర్కిల్ అనేది ఏర్పడుతుంది. అంటే మనం పర్ఫెక్ట్ గా ఇప్పుడు 90 degrees అంటే స్ట్రైట్ గా, అంటే ఇక్కడ చూడండి మనకి ఇది రైట్ ట్రయాంగిల్ అనుకున్నాం కదా, ఇది ఈ యాక్సిస్ నువ్వు ఇలా కట్ చేయి. అప్పుడు నీకు అక్కడ దాని లోపల ఏమవుతుంది, ఇక్కడ పర్పెండిక్యులర్ 90 degrees అవుతుంది, అక్కడ మనకి సర్కిల్ అనేది ఏర్పడుతుంది. అది చిన్న సర్కిల్ కానీ పెద్ద సర్కిల్ కానీ ఏదైనా కానీ నువ్వు, అదే నేను చెప్తున్నాను, ఒక ఇంకా మీకు అర్థం కావాలంటే పూర్తిగా ఆ
పేపర్ ని మీరు కోన్ రూపంలో చేసుకొని స్ట్రైట్ కట్ చేయండి. ఆ స్ట్రైట్ గా నువ్వు ఎన్ని చోట్ల కట్ చేయి, నీకు ఏమొస్తాయి, సర్కిల్ భాగాలు అనేవి వస్తాయి అన్నమాట. కాబట్టి ఇక్కడ మనకి ఈ కోన్ ని నువ్వు ఇలా కట్ చేస్తున్నప్పుడు ఆ ఏర్పడేది సర్కిల్ ఎప్పుడు 90 డిగ్రీల్లో మాత్రమే. 90 డిగ్రీలో నువ్వు స్ట్రైట్ కట్ చేస్తున్నప్పుడు ఈ సర్కిల్ అనేది ఏర్పడుతుంది. ఇగో ఎలాగా, ఇగో ఇలా సర్కిల్ గా ఏర్పడుతుంది అనమాట. నెక్స్ట్ మరి అది ప్లేన్ అనమాట. ఈ ప్లేన్ ఇప్పుడు 90 డిగ్రీలలో కట్ చేసేసింది అనమాట. మీకోసం కొన్ని టాపిక్స్ కూడా రాసాను చూడండి, అదే చెప్తున్నా. ఆ బీటా అనేది మనకి ఇగో ఇది అల్ఫా అనమాట. అంటే మనకి యాక్సిస్ కి ఈడికి అల్ఫా అయితే మనం కట్ చేసేదాన్ని బీటా అని మాట్లాడతాం అనమాట. ఆ బీటా 90 డిగ్రీలో మనం కట్ చేసినాం అనుకో మనకి ఏం ఏర్పడుతుంది, సర్కిల్ అనేది ఏర్పడుతుంది. ఇప్పుడు జీరో కంటే ఇక్కడ చూడండి, జీరో లెస్ దాన్ ఈక్వల్ టు అంటే జీరో నుంచి కటింగ్ చేస్తే మళ్ళా బీటా కంటే తక్కువగా అల్ఫా కంటే ఎక్కువగా అంటే తక్కువగా కట్ చేసామనుకోండి మనకి పారాబోలా. మీకు ఇంకా సింపుల్ గా చెప్పాలంటే ఇప్పుడు కోన్ ఉందండి, ఓకే, ఈ కోన్ ని ఇలా కట్ చేసామనుకోండి, ఇగో ఇలా క్రాస్ సమ్ యాంగిల్ తో ఇలా కట్ చేసామనుకోండి మనకు అప్పుడు పారాబోలా అనేది ఏర్పడుతుంది. మనకి ఈ పారాబోలా గురించి మనకి 10th క్లాస్ లో వచ్చింది, ఇంటర్మీడియట్ లో కూడా వచ్చింది. 10th క్లాస్ లో ఎక్కడ వచ్చింది మనకి కర్వ్ అంటే పారాబోలా అని మనం గ్రాఫ్ గీస్తుంటుంది, గుర్తుందా? మనకి క్వశ్చన్స్ కూడా వచ్చినాయండి, కొన్ని క్వశ్చన్స్ ఇచ్చి మనకి ఇలా 10th క్లాస్ లో ఇది ఏ గ్రాఫ్ పారాబోలానా కాదా, పారాబోలా అంటే ఓన్లీ రెండు చోట్ల మాత్రమే ఎక్స్ యాక్సిస్ టచ్ అయింది అనుకో మనం అది అని మాట్లాడుతున్నాం. అలాగనే ఈ పారాబోలా అనమాట. అంటే ఇక్కడ చూడండి మనము ఈ ప్లేన్ ఇగో ప్లేన్ తో ఇలా కట్ చేసినప్పుడు సర్కిల్ ఏర్పడుతుంది. ఇప్పుడు ప్లేన్ తో ఇలా కట్ చేసినాం అనుకోండి ఈ పారాబోలా అనేది ఏర్పడుతుంది. ఓకే, నెక్స్ట్ మరి అంటే ఎంత యాంగిల్ తో కట్ చేయాలనేది అన్నమాట ఇది. ఓకే, టాపిక్స్. మూడోది మరి ఇప్పుడు చూడండి అల్ఫా కంటే అల్ఫా లెస్ దాన్ బీటా లెస్ దాన్ 90 అంటే 90 డిగ్రీస్ లోపల కంటే తక్కువగానే కట్ చేసామనుకోండి ఇగో ఈ యాక్సిస్ ని అలాగనే బీటాని మొత్తము మనకి ఎలిప్స్ అనేది ఏర్పడుతుంది. దాని షేపు ఇలా ఇలా వస్తుంది అనమాట. ఇలా రావచ్చు, లేదా ఇది వై యాక్సిస్ మీద పోతున్నట్టుంది, లేదా ఎక్స్ యాక్సిస్ మీద పోతున్నట్టు కూడా చూపించచ్చు అనమాట. ఓకే, మళ్ళా ఇక్కడ చూడండి జీరో లెస్ దాన్ ఈక్వల్ టు బీటా లెస్ దాన్ ఈక్వల్ టు అల్ఫా అంటే మనకి దీన్ని ఇగో చూడండి, ఇదేమో స్ట్రైట్ గా ఇలా కట్ చేస్తున్నాం, ఇక్కడేమో ఇలా కట్ చేస్తున్నాం. ఓకే, ఇది ఇలా, ఇదేమో ఇలా, తర్వాత ఇదేమో ఇలా, ఇది స్లాంట్ గా అనమాట. ఇది స్లాంట్ గా అంటే మనం యాక్చువల్ గా మనకి ఇదిగో ట్రయాంగిల్ మనకి స్లాంట్ ఉంటుంది కదా అని అనమాట, లేకుంటే కోల్డ్ స్లాంట్ హైట్ ఉంటుంది కదా అది అనమాట. అంత షేప్ తో మనం కట్ చేస్తున్నప్పుడు ఎలిప్స్ అనేది ఏర్పడుతుంది. ఓకే, హైపర్బోలా. ఈ హైపర్బోలా అనేది రెండు కోన్స్ కి ఇగో చూడండి, రెండు కోన్స్ ఇలా కట్ చేసేసాం అనుకోండి ఒక సైడ్ కి, ఆ భాగమే అక్కడ కట్ చేస్తున్నప్పుడు ఆ భాగం మీరు కావాలంటే అదే నేను చెప్తున్నాను, ఆ కోన్లు తయారు చేసుకొని మీరు కట్ చేసి చూడండి. పర్ఫెక్ట్ గా ఒక చోట ఇక స్ట్రైట్ కట్ చేయి, ఇది 90 డిగ్రీలదే వస్తుంది. మళ్ళీ ఇక్కడ చూడండి నుంచి గీసిన షేప్ ప్రకారంగా నువ్వు ఈ విధంగా కట్ చేయి, ఖచ్చితంగా పారాబోలా అనే షేప్ అనేది నీకు కటింగ్ ఫిగర్ అనేది చూపిస్తుంది అనమాట. ఓకే, మళ్ళీ తర్వాత ఎలిప్స్ కావాలనుకుంటున్న స్లాంట్ గా ఆ ట్రయాంగిల్ లోని కొంచెం అంటే మధ్యలో క్రాస్ గా కట్ చేసినప్పుడు నీకు ఎలిప్స్ అనేది ఏర్పడుతుంది. ఇప్పుడు ఇది ఒక కోన్ కదా, ఇలా నువ్వు కట్ చేసుకుంటే స్ట్రైట్ గా అప్పుడు నీకు ఈ కటింగ్స్ అనేటివి మిగులుతాయి అన్నమాట. అర్థమైందా? దాన్ని మనం హైపర్బోలా అని మాట్లాడతాం. అంటే ఈ సర్కిల్, పారాబోలా, ఎలిప్స్, హైపర్బోలా ఇప్పుడు సపరేట్ వీడియో వస్తుందండి ఇప్పుడు. ఓకే, టాపిక్ మొత్తం చెప్తాను. కోనిక్ సెక్షన్స్ యాజ్ ఏ పార్ట్ ఆఫ్ కోన్ అంటే మనం అదే అలా కట్ చేస్తున్నప్పుడు ఇవి చూడండి, ఇక్కడ సర్కిల్ ఇలా కట్ చేసినప్పుడు సర్కిల్ ఏర్పడుతుంది. ఒకవేళ ఇలా కట్ చేస్తున్నప్పుడు మనకి ఏం ఏర్పడుతుంది, ఎలిప్స్ ఏర్పడుతుంది. అదే ఇక్కడ కింది నుంచి కింది భాగం వరకు కట్ చేసామనుకోండి పారాబోలా, ఒకవేళ కొంచెం సైడ్ కే కట్ చేసామనుకోండి హైపర్బోలా అనేది ఏర్పడుతుంది అనమాట. అర్థమైందా? ఆ కటింగ్సే మనకి ఈ 4 భాగాలు ఏవి, సర్కిల్, పారాబోలా, ఎలిప్స్, హైపర్బోలా, ఇవల్ల దేనికి సంబంధించి, కోన్కు సంబంధించి. ఆ కోన్ కటింగ్ చేస్తున్నప్పుడు కొంత యాంగిల్ తో మనకి ఏర్పడే 4 ఈ భాగాలు అనమాట. ఇక్కడ కర్వ్ అనేది మర్చిపోకూడదు. కర్వ్ అంటే ఇది వంకరగా, ఇప్పుడు చూడండి ఇది వంకరగానే ఉంటుంది, ఇది వంకరగానే ఉంటుంది, ఇది వంకరగానే ఉంటుంది, ఇది కూడా వంకరగానే ఉంటాయి. అర్థమవుతుందా? ఇది అనమాట ఇక్కడ అదే చెప్తున్నది. కోనిక్ సెక్షన్స్ ఆర్ ద కర్వ్డ్ ఆబ్టైన్డ్. కర్వ్ అంటే వంకరగా, ఆబ్టైన్డ్ బై కటింగ్. మీరు వంకర కోసం యాంగిల్ తో మీరు కన్నా దాన్ని కట్ చేస్తే ఆ భాగాలే మీకు సర్కిల్, ఎలిప్స్, పారాబోలా, హైపర్బోలా అనేది అవుతుంది. దాన్ని మనము ఈ కోనిక్ సెక్షన్ అని మాట్లాడతాం అనమాట. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు ఫస్ట్ టాపిక్ వచ్చేసి సర్కిల్ గురించి. ఓకే, నోట్.
ఓకే స్టూడెంట్స్, అర్థమైంది కదా ఇప్పటి వరకు కోనిక్ సెక్షన్ అంటే? ఆ కోనిక్ సెక్షన్ లో మనకి 4 భాగాలు ఏంటివి? సర్కిల్, ఎలిప్స్, పారాబోలా, హైపర్బోలా, ఇలా 4 ఉంటాయి. ఆ 4 నుంచి కూడా మనకి ఇప్పుడు క్వశ్చన్ సపరేట్ గా రావడం జరుగుతుంది అనమాట. కాబట్టి ఇప్పుడు సర్కిల్ అన్నమాట. అసలు కోనిక్ సెక్షన్ లో సర్కిల్ ఎలా ఏర్పడుతుంది మీకు ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తాను ఇప్పుడు. ఇది ఒక మనకి కోన్ అన్నమాట. ఓకే, ఇది ఒక కోన్. మరి ఈ కోన్ ని మనకి ఇక్కడ ఏంది చెప్పినది నేను ఇందాక? బీటా ఈక్వల్ టు 90 డిగ్రీస్ అంటే యాక్సిస్ కి, ఇది సర్కిల్ చూడండి, ఈ సర్కిల్ కి యాక్సిస్ కి మనం పర్పెండిక్యులర్ గా అంటే 90 డిగ్రీస్ లో గన కట్ చేస్తే మనకి సర్కిల్ అనేది ఏర్పడుతుంది. ఇప్పుడు చూడండి, మనకు ఆల్రెడీ ఇక్కడ సర్కిల్ అనేది ఉంటుంది. మనం ఏంది, ఇది యాక్సిస్ కదా, మనకి కోన్ కి నిలువుగా ఉండేది యాక్సిస్ అన్నమాట. ఓకే, అది వై యాక్సిస్ కానీ ఎక్స్ యాక్సిస్ కానీ ఇది యాక్సిస్ అన్నమాట. ఈ యాక్సిస్ కి మనం పర్పెండిక్యులర్ గా అంటే 90 డిగ్రీస్, ఓకే, అంటే 90 డిగ్రీస్ లో నువ్వు ఎక్కడన్నా కట్ చేయి, నీకు ఏమవుతుంది? మనకు అప్పుడు సర్కిల్ అనేది ఏర్పడుతుంది అనమాట. చూడండి, మన సర్కిల్ వచ్చేస్తుంది. అర్థమవుతుందా? అంటే నువ్వు ఆ కోనిక్ సెక్షన్ లో ఇక్కడ నుంచి పై వరకు పర్పెండిక్యులర్ గా అంటే స్ట్రైట్ గా 90 డిగ్రీస్ లో కనుక నువ్వు కట్ చేస్తే మళ్ళా నీకు ఏం ఏర్పడుతుంది? సర్కిల్ అనేది ఏర్పడుతుంది. అర్థమైందా? ఇలా 90 డిగ్రీలో కట్ చేసినప్పుడు పర్పెండిక్యులర్ వచ్చినప్పుడు ఈ కోన్ లో మనకి సర్కిల్ అనేది ఏర్పడుతుంది. ఓకే, అర్థమైంది కదా? ఆ సర్కిల్ గురించి ఇప్పుడు మనకి ఇదంతా టాపిక్. అసలు సర్కిల్ అంటే ఏంది, మళ్ళీ ఈ కోనిక్ సెక్షన్ కి సర్కిల్ కి రిలేషన్ ఏంటి అనేది ప్రతి ఒక్కటి వస్తుంది. ఓకే, నోట్. ఓకే స్టూడెంట్స్, అర్థమైంది కదా? మరి కోన్ లో మనకి సర్కిల్ ఎలా ఏర్పడుతుంది? ఆ యాక్సిస్ కి 90 డిగ్రీలో కట్ చేసినప్పుడు మనకి సర్కిల్ అనేది ఏర్పడుతుంది. ఓకే, బట్ సర్కిల్ అంటే ఏంది? ఏ సర్కిల్ ఇస్ ద స్టాండర్డ్ సెట్ ఆఫ్ ఆల్ పాయింట్స్ ఇన్ ఏ ప్లేన్ దట్ ఏరియా టు ద కాన్స్టెంట్ డిస్టెన్స్ ఫ్రమ్ ఏ ఫిక్స్డ్ పాయింట్ ఇస్ కాల్డ్ ద సెంటర్ అండ్ ద కాన్స్టెంట్ డిస్టెన్స్ ఇస్ కాల్డ్ ద రేడియస్. అంటే సర్కిల్ లోని ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్ కి ఫిక్స్డ్ డిస్టెన్స్ గానే ఉందనుకో, అంటే ఈ పాయింట్ కి ఫిక్స్డ్ డిస్టెన్స్ అంటే ఇక్కడ మనకి 5 ఉందనుకో, అంత 5 ఉంటుంది అనమాట ఆ సర్కిల్స్ లో. అలా సర్కిల్ లో ఫిక్స్డ్ డిస్టెన్స్ అనేది ఉంటుంది. ఆ ఫిక్స్డ్ డిస్టెన్స్ ఉందనుకో మనం దాన్ని సర్కిల్ అని మాట్లాడుతాం. దీని గురించి మనం 10th క్లాస్ లో కూడా నేర్చుకున్నామండి. ఓకే, అర్థమవుతుందా? ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్ కి మనకి ఫిక్స్డ్ పాయింట్ ఉందనుకోండి, మనకి ఖచ్చితంగా ఏం ఏర్పడుతుంది? సర్కిల్. ఇక్కడ అదే, ఏ సర్కిల్ ఇస్ ద ఆల్ పాయింట్స్ ఇన్ ఏ ప్లేన్. ఒక ప్లేన్ మీద అంటే మనకి ఇది ఎక్స్ యాక్సిస్ గ్రాఫ్ మీద మనకి ప్లేన్ మీద యాక్సిస్ ఇస్ కాన్స్టెంట్ డిస్టెన్స్. కాన్స్టెంట్ డిస్టెన్స్ అంటే ఫిక్స్డ్ డిస్టెన్స్ అన్నమాట. అంటే ఇక్కడ 5 ఉందనుకో, ఇక్కడ 5 ఉంటుంది, ఇక్కడ 5 ఉంటుంది, ఇక్కడ 5 ఉంటుంది. అలా అన్ని చోట్ల మాత్రమే ఒకటే ఫిక్స్డ్ డిస్టెన్స్ ఉన్న దాన్ని మనము సర్కిల్ అని మాట్లాడతాం. అర్థమైంది కదా సర్కిల్? మరి సర్కిల్ అంటే అర్థమైంది. మరి ఇప్పుడు చూడండి, మనము ఆ ఫిక్స్డ్ డిస్టెన్స్ ఉన్న దాన్ని రేడియస్ అని మాట్లాడతాం. మరి సర్కిల్ ఇస్ ద కోనిక్ సెక్షన్. మరి కోనిక్ సెక్షన్ కి సర్కిల్ కి ఏంది సంబంధం? మరి ఇప్పుడు చూడండి, ఏ సర్కిల్ ఈస్ ఆబ్టైన్డ్ ఇన్ రైట్ సిలిండ్రికల్ కోన్. అదే రైట్ సిలిండ్రికల్ అంటే 90 డిగ్రీలో ఉన్న కోన్ ని కట్ బై ఏ ప్లేన్ పర్పెండిక్యులర్ యాక్సిస్. అది ఇందాక నేను కట్ చేశాను కదండి, పర్పెండిక్యులర్ యాక్సిస్ కి పర్పెండిక్యులర్ గా కట్ చేయడం జరిగింది అనమాట మనం. ఓకే, యాక్సిస్ ఇస్ దే కోన్. అలా 90 డిగ్రీలో మనం కోన్ లో ఏంది 90 డిగ్రీలో కట్ చేస్తున్నప్పుడు మనకి ఏర్పడేదే సర్కిల్ ఈ కోన్ లో. అర్థమైంది కదా? ఓకే, మనకి అది ఎక్కడన్నా కావచ్చు. అది ఇక్కడ చూడండి, ఇది పైన కాదు, ఇక్కడ కావచ్చు, ఇక్కడ కావచ్చు, ఇక్కడ కావచ్చు, ఇక్కడ కావచ్చు. నీకు అన్నిటికీ యాక్సిస్ కి పర్పెండిక్యులర్ ఉంటుంది. 90 90 90 90 ఎక్కడ చూడ 90నే ఉంటుంది. నీకు ఆ కోన్ లో యాక్సిస్ మీద కాకుండా మనకు పర్పెండిక్యులర్ గా కట్ చేసామంటే ఖచ్చితంగా మనకి ఆ సర్కిల్ అనేది ఉంటుంది. ఎప్పుడు 90 డిగ్రీల మీద. అదే గుర్తుపెట్టుకోవాలి, 90 డిగ్రీల్లో. ఓకే, మరి దీనికి మనము లీనియర్ ఈక్వేషన్ విన్నాము, అన్ని ఈక్వేషన్స్, చాలా ఈక్వేషన్స్ విన్నాం, జనరల్ ఫార్మ్స్ అవి ఇవి ఫార్మ్స్ అని మనం ఈక్వేషన్స్ అని. మరి ఇప్పుడు ఈ సర్కిల్ కూడా ఒక ఈక్వేషన్ అనేది ఉంటుంది, అది స్టాండర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్. చూడండి, స్టాండర్డ్ ఈక్వేషన్, జనరల్ ఈక్వేషన్, ఇలా 2 ఉంటాయి. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి 1 మార్క్ 2 మార్క్స్ లేదా 4 మార్క్స్ 8 మార్క్స్ కూడా రావడానికి అవకాశం ఉంటుంది. స్టాండర్డ్ ఈక్వేషన్, జనరల్ ఈక్వేషన్. స్టాండర్డ్ ఈక్వేషన్ ఎప్పుడు వాడాలి, జనరల్ ఈక్వేషన్ ఎప్పుడు వాడాలి? స్టాండర్డ్ ఈక్వేషన్ ఎప్పుడు వాడాలంటే మనకి సెంటర్ రేడియస్ ఇచ్చినప్పుడు ఆ జనరల్ ఈక్వేషన్ అన్నమాట. అంటే ఆ సర్కిల్ జనరల్ ఈక్వేషన్ అన్నమాట. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, బాగా వినండి. స్టాండర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ ఎప్పుడు ఉపయోగించాలంటే మనకి సెంటర్ రేడియస్ ఇచ్చినప్పుడు, అలాగే ఎనీ పాయింట్ ఆఫ్ ద సర్కిల్ ఆ పాయింట్ ఇచ్చినప్పుడు మనము దీనికి స్టాండర్డ్ ఈక్వేషన్ కనుక్కోవాలి. బాగా వినండి,
ఎనీ పాయింట్ ఆఫ్ ది సర్కిల్ అంటే ఈ సర్కిల్ మీద ఏదో ఒక పాయింట్ ఇచ్చినప్పుడు, అలాగే సెంటర్ ఇచ్చినప్పుడు, అంటే ఆ సర్కిల్ ఒక సెంటర్ ఇచ్చినప్పుడు, అలాగే రేడియస్ ఇచ్చినప్పుడు, ఆ సెంటర్ ఏంటంటే ఎక్స్ కమవై హెచ్ కమవై కే ఉందంటే ఇప్పుడంతా మనం మాట్లాడుకుంది ఏంటి, ఆ యాక్సిస్ మీద ఆ కోన్ కట్ చేస్తున్నప్పుడు, యాక్సిస్ అంటే ఎక్స్ యాక్సిస్ అవ్వచ్చు, వై యాక్సిస్ అవ్వచ్చు, మనకి ఆ పాయింట్ అనేది ఇప్పుడంతా మనము ఏది మనకి స్ట్రైట్ లైన్స్ అయిపోలేదు, ఇంకా ఉంది ఏమంటే ఇక్కడ కోన్ వచ్చి యాడ్ అవుతుంది అంతే, మిగతాదంతా సేమ్ టు సేమ్. ఓకే, అర్థమైందా? ఈ యాక్సిస్ అది ఎక్స్ యాక్సిస్ కావచ్చు, వై యాక్సిస్ కావచ్చు, ఆ యాక్సిస్ మీద మనకు ఒక పాయింట్, ఇక్కడ ఒక పాయింట్, ఇక్కడ ఒక పాయింట్ ఉంది అనుకోండి, మనకి డిస్టెన్స్ సేమ్ ఉంటే ఇంకా అదేమవుతుంది, సర్కిల్ అనమాట. ఈ యాక్సిస్ మీదనే ఇప్పుడు అంతా నడిచేది కాబట్టి మనకి ఏమొస్తుంది, ఎక్స్ కమ వై హెచ్ కమ కే, సెంటర్ ఇక్కడ చూడండి, సెంటర్ రేడియస్ ఎనీ పాయింట్ ఆఫ్ ది సర్కిల్ అంటే సర్కిల్ మీద ఏదో ఒక పాయింట్, ఆ పాయింట్ ఇదవ్వచ్చు, 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 సెంటర్ రేడియస్ ఇలా ఏదో ఒక పాయింట్, రేడియస్ సెంటర్ ఇస్తే మనకి స్టాండర్డ్ ఈక్వేషన్ ఎక్స్ మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ కే హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ అని ఇది ఎలా వచ్చింది స్టాండర్డ్ ఈక్వేషన్. ఎప్పుడు వాడాలి స్టాండర్డ్ ఈక్వేషన్? సెంటర్ రేడియస్ ఇచ్చినప్పుడు. ఏంది? సెంటర్ రేడియస్ ఎనీ పాయింట్ ఆన్ ద సర్కిల్ అంటే ఎనీ పాయింట్ ఆన్ ద సర్కిల్ అంటే పాయింట్ మీద ఏదన్నా ఒక పాయింట్ ఇచ్చినప్పుడు, లేకపోతే సెంటర్ ఇచ్చినప్పుడు, లేదా దాని రేడియస్ ఇచ్చినప్పుడు, ఇలా మూడు ఇచ్చినప్పుడు ఆ సర్కిల్ ఒక స్టాండర్డ్ ఈక్వేషనే మనకి ఇది. అంటే ఆ మూడింటిని బేస్ చేసుకుని మనం ఇందులో అప్లై చేస్తే ఆ స్టాండర్డ్ ఈక్వేషన్ అనేది రావడం జరుగుతుంది అనమాట సర్కిల్. ఓకే, ఇంకా జనరల్ ఈక్వేషన్ అనేది ఉంది, మళ్ళీ ఇంకో టాపిక్ ఉంది దీని మీదనే. ఓకే, ఇది స్టాండర్డ్ ఈక్వేషన్. అనే ఎలా వచ్చింది మరి స్టాండర్డ్ ఈక్వేషన్? ఓకే, డిస్టెన్స్ బిట్వీన్ దా, మరి ఇక్కడ నేను అదే చెప్తాను, ఏంటి కాన్స్టెంట్ డిస్టెన్స్ అని కదా, డిస్టెన్స్ అనేది ఉంది అంటే ఈ రెండింటికి మనం డిస్టెన్స్ అనేది కనుక్కున్నాం. అదిగో హెచ్ కమ వైకి హెచ్ కమ కేకి డిస్టెన్స్ కనుక్కున్నాం. ఆ డిస్టెన్స్ మనం ఏమనుకున్నాం? రేడియస్ ఆర్ అనుకున్నాం. మరి చూడండి, ఇది x1, ఇది సెంటర్ అన్నమాట, ఇది పాయింట్ ఇక్కడ చూడండి, ఎనీ పాయింట్ ఆన్ ద సర్కిల్, సర్కిల్ మీద పాయింట్ అన్నమాట, x1 y1, ఇది x2, ఇది y2. మనకి డిస్టెన్స్ కనుక్కొని ఫార్ములా ఏంది? x2 రూట్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్ కదా. కాబట్టి ఆ డిస్టెన్స్ డి అంటే ఇక్కడ ఏంటి, మనకి ఈ పాయింట్ నుంచి మధ్య దూరం ఉంది, దాన్ని మనం ఏమంటున్నాం? రేడియస్ అని మాట్లాడతాం. దాని గురించి కూడా చెప్పాను. ఇక కాన్స్టెంట్ డిస్టెన్స్ ఈజ్ కాల్డ్ ఏ రేడియస్. ఆ కాన్స్టెంట్ డిస్టెన్స్ ఇక్కడ మనకి మొత్తం డిస్టెన్స్ ఒకటే ఉంటుంది కాబట్టి మనం దాన్ని రేడియస్ అంటాం. కాబట్టి ఆర్ ఈక్వల్ టు, చూడండి ఆ డిస్టెన్స్ ఆర్ అయిందనమాట మనకి. ఆర్ ఈక్వల్ టు రూట్ x2 మైనస్ x1. x2 ఎంత ఉంది? హెచ్. తర్వాత అది ఇలా వచ్చండి, మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవ్వరు. x2 y2 మళ్ళీ మీరు అంతా అట్లాంటివనా ఇట్లాంటివనా మళ్ళా. ఓకే, ఇక్కడ చూడండి, ఇలా చేయొచ్చు ఏం పర్లేదు, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూడండి, x1 ఎంత? x2 ఎంత? హెచ్ మైనస్ x1 ఎంత? హెచ్ హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 ఎంత? y మైనస్ y1 వాల్యూ ఎంత? k హోల్ స్క్వేర్. ఓకే, మనకి రూట్ యూతల ఒకటి ఏమవుతుందండి? స్క్వేర్ కదా. రూట్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్, స్క్వేర్ యూతలు పంపించుకో, ఈ రూట్ ని యూతలు పంపించండి, ఆర్ స్క్వేర్. ఈ రూట్ ని యూతలు పంపించుకున్నారా, ఆర్ స్క్వేర్ అయింది. ఇంకా మిగిలినది రాయండి, హోల్ స్క్వేర్. చూడండి వచ్చేసింది స్టాండర్డ్ ఈక్వేషన్. అర్థమైందా? ఎప్పుడు ఇది ఉపయోగించాలి మనకి? సెంటర్, రేడియస్, ఎనీ పాయింట్ ఆన్ ద సర్కిల్, ఇలా మూడు ఇచ్చినప్పుడు ఆ ఒక స్టాండర్డ్ ఈక్వేషన్ ఏమవుతుందంటే ఇలా కనుక్కోవాలన్నమాట. అంటే మనకి మళ్ళీ మీరు ఇంకోటి కూడా క్వశ్చన్స్ ఎలా వస్తాయంటే, సెంటర్ ఇస్తారు, రేడియస్ ఇస్తారు, ఎనీ పాయింట్ ఆన్ ద సర్కిల్ ఇచ్చినప్పుడు మళ్ళీ ఇదే ఫార్ములా. లేకపోతే సెంటర్, ఎనీ పాయింట్ ఆన్ ద సర్కిల్ ఇచ్చినప్పుడు రేడియస్ కనుక్కోమన్నారు అనుకోండి, ఇదే ఫార్ములా. లేకపోతే మనకి రేడియస్ పాయింట్ అంటే మూడు రకాలు నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను. మనకి ఒక ఫార్ములాలో మూడు ఉన్నాయి అనుకోండి టర్మ్స్ ఏమన్నా, అందులో రెండు తెలిసింది అనుకోండి, ఆటోమేటిక్ గా మిగతాది కనుక్కోవచ్చు. ఇక్కడ కూడా ఈ స్టాండర్డ్ ఈక్వేషన్ లో మనకు మూడు ఉండేది, సెంటర్, రేడియస్, ఎనీ పాయింట్ ఆన్ ద సర్కిల్. ఆ పాయింట్ మీద ఉన్న, ఆ సర్కిల్ మీద ఉన్న పాయింట్, అలా మూడిట్లో మనకి రెండు ఇచ్చి మూడు కనుక్కోవచ్చు. రేడియస్ ఇచ్చి సెంటర్ ఎనీ పాయింట్ కనుక్కోవచ్చేమో, సెంటర్ ఇచ్చి రేడియస్ ఎనీ పాయింట్ కనుక్కోమంటారేమో, చెప్పలేము. అలా రకరకాల క్వశ్చన్లు మాత్రమే. ఓకే, ఇది ఏంది? స్టాండర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్. మరి కొన్ని సందర్భాల్లో మనకి ఎలా వస్తాయంటే, ఆరిజిన్ మీద సర్కిల్ అనేది ఏర్పడవచ్చు. అంటే ఆరిజిన్ అంటే మనకి మిడ్ పాయింట్ చూడండి, మిడ్ పాయింట్ ఈ సెంటర్ ఉంది చూడండి, ఆ సెంటర్ మనకి 0,0 అయినప్పుడు మనకి
మళ్ళా దీని రేట్ హెచ్ వై మీద పాయింట్ మీద పోతున్నప్పుడు మరి దీనికి ఈక్వేషన్ ఏమవుతుందంటే మనకి చూడండి ఇక్కడ స్టాండర్డ్ ఈక్వేషన్ ఏంటంటే ఫార్ములా ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు హెచ్ మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ కే హోల్ స్క్వేర్ కదా వై. ఓకే, ఇప్పుడు చూడండి ఆర్ అలాగనే ఉండండి, ఆర్ స్క్వేర్ హెచ్ ఏంటండి మనకి హెచ్ ఎక్స్, ఎక్స్ అంటే మనకి ఇక్కడ ఎక్సే కాబట్టి ఎక్సే మాట్లాడదాం, మైనస్ హెచ్ ఏమో 0 అనమాట హోల్ స్క్వేర్ ప్లస్ వై వాల్యూ వైనే మైనస్ కే వాల్యూ 0 హోల్ స్క్వేర్. ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు హెచ్ ఎక్స్ లో కల 0 పోతే ఎక్స్ స్క్వేర్, వై లో కల 0 పోతే వై స్క్వేర్. అంటే మనకు ఆరిజిన్ ఉన్నప్పుడు, అంటే ఒక సర్కిల్ ఆరిజిన్ మీద పాస్ అవుతున్నప్పుడు దాని సెంటర్ మనకి చూడండి బాగా వినండి, ఆ ఒక సర్కిల్ సెంటర్ మీద ఉన్నప్పుడు అంటే ఆరిజిన్ మీద అంటే 0,0 మీద ఉన్నప్పుడు దాని స్టాండర్డ్ ఈక్వేషన్ ఏమవుతుందంటే ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు హెచ్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. స్టాండర్డ్ ఈక్వేషన్ అంటే ఇదే, కానీ మనకి ఎక్స్ వైనో మనకి 0 అయినప్పుడు దాని స్టాండర్డ్ ఈక్వేషన్ ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు హెచ్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. నేను ఇప్పుడు స్టాండర్డ్ ఈక్వేషన్ గురించే మాట్లాడినాను. ఇప్పుడు జనరల్ ఈక్వేషన్, జనరల్ ఈక్వేషన్ ఏంటంటే మనకి ఇక్కడ ఏంది సెంటర్ రేడియస్ పాయింట్ ఆన్ ద సర్కిల్ ఇచ్చి మనకి ఏం కనుక్కోమంటున్నారు, దాని స్టాండర్డ్ ఈక్వేషన్ కనుక్కున్నారు. ఇప్పుడు మనకి రివర్స్ అన్నమాట, ఇక్కడ సెంటర్ రేడియస్ పాయింట్లు ఇచ్చి మనకి ఆ ఈక్వేషన్ కనుక్కున్నారు. ఇప్పుడు ఈక్వేషన్ ఇస్తారు, మనం ఏం చేయాలా, సెంటర్ రేడియస్ ఎనీ పాయింట్ కనుక్కోవాలి. అర్థమైతే రివర్స్. ఇప్పుడు దాని జనరల్ ఈక్వేషన్ మనం ఇక్కడ మాట్లాడేది. ఇది ఏమో స్టాండర్డ్ ఈక్వేషన్, అదేమో జనరల్ ఈక్వేషన్. ఆ క్వశ్చన్ ఆ జనరల్ ఈక్వేషన్ కూడా దీని ద్వారానే ఏర్పడుతుంది. ఇగో ఈ స్క్వేర్ అప్లై చేస్తాం అనమాట అన్నిటికీ, అంటే ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ వై ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab అనేది అప్లై చేస్తాం, అప్పుడు జనరల్ ఈక్వేషన్ అనేది ఏర్పడుతుంది. ఇవి మనకి జనరల్ ఈక్వేషన్ స్టాండర్డ్ ఈక్వేషన్ వేరు వేరే, కానీ ఆ రెండు ఒక సర్కిల్ మీదనే ఏర్పడతాయి, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, అర్థమైందా? మరి ఇది నోట్ డౌన్ చేసుకోండి. ఇప్పుడు జనరల్ ఈక్వేషన్ చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మనం ఏం నేర్చుకున్నాం, సర్కిల్ అంటే ఏంటి, సర్కిల్ స్టాండర్డ్ ఈక్వేషన్ ఏంటో నేర్చుకున్నాం. స్టాండర్డ్ ఈక్వేషన్ మనకి ఎప్పుడు వాడతాము, సెంటర్ రేడియస్ పాయింట్ ఆ సర్కిల్ మీద ఇచ్చినప్పుడు స్టాండర్డ్ ఈక్వేషన్ అనేది మాట్లాడతాం అన్నమాట మనం. అర్థమైందా? ఈ మోడ్ ఇచ్చినప్పుడు మనం స్టాండర్డ్ ఈక్వేషన్ లో మార్చాలి, లేదా ఈ మూడిట్లో ఏదైనా కనుక్కున్నప్పుడు స్టాండర్డ్ ఈక్వేషన్ ఉపయోగించాలి. అర్థమవుతుందా? ఇది స్టాండర్డ్ ఈక్వేషన్. ఇప్పుడు ఏంటంటే మనకి జనరల్ ఈక్వేషన్ అంటే ఈ స్టాండర్డ్ ఈక్వేషన్ మీదనే ఆధారపడుతుంది ఇది కూడా, కానీ ఇక్కడ మనకి ఈ ఈక్వేషన్ రూపంలో ఇస్తారు. ఇగో ఈ జనరల్ ఈక్వేషన్ ఇస్తారు, మనం ఏం చేయాలా, సెంటర్ రేడియస్ అనేది కనుక్కోవాలి. అర్థమవుతుందా? అంటే ఇక్కడ మనకు ఆ 3 పాయింట్స్ ఇచ్చి మనకి స్టాండర్డ్ ఈక్వేషన్ కనుక్కోవాలి. ఇక్కడ ఈక్వేషన్ ఇస్తారు ఆ సర్కిల్ కి సంబంధించి, మనం ఏం చేయాలి, దానికి సంబంధించి సెంటర్ రేడియస్ అనేది కనుక్కోవాలి. అర్థమవుతుందా? ఇది రివర్స్ అనమాట. మరి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gh ప్లస్ 2fy ప్లస్ సి ఈక్వల్ టు 0. బాగా చూడండి, మనకి సర్కిల్ అనేది ఉంటుంది కదా, ఇది పాయింట్, ఇదేమో మనకి ఇది హెచ్, ఇది కే, తర్వాత ఇదేమో మనకి ఎక్స్ వై. ఓకే, క్లియర్? ఇదేమో మనకి రేడియస్ కదా. ఓకే, బాగుందండి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gh ప్లస్ ఎక్స్ 2y ప్లస్ సి ఈక్వల్ టు 0 అనమాట జనరల్ ఈక్వేషన్. మనకి జనరల్ ఈక్వేషన్ ఇచ్చినప్పుడు ఈ సెంటర్ రేడియస్ లోకి ఎలా మారుతుంది చూడండి. మనకి స్టాండర్డ్ ఈక్వేషన్ ఏంటంటే ఈ స్టాండర్డ్ ఈక్వేషన్ మీదనే ఆధారపడుతుంది. ఎందుకు, ఇది లాస్ట్ లో చెప్తాను ఎందుకనేది. ఎక్స్ మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ కే హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్. ఓకే, ఇప్పుడు ఏ మైనస్ బి ఫార్ములా అప్లై చేయండి. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అప్లై చేస్తున్నాను. ఓకే, ప్లస్ ఏ మైనస్ బి అప్లై చేయండి. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab ఓకే ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ కదా. ఓకే, మనకి ఈక్వేషన్ ఎలా ఉండాలండి, ఫస్ట్ మనకి చూడండి, నేను ఈ ఈక్వేషన్ తో దీన్ని ప్రూవ్ చేస్తున్నాను ఎలా వచ్చిందని. ఓకే, మనకి ఫస్ట్ ఎక్స్ స్క్వేర్లు, తర్వాత వై స్క్వేర్లు, తర్వాత ఎక్స్లు, తర్వాత వైలు, తర్వాత కాన్స్టెంట్ టర్మ్లు ఉండాలి. కాబట్టి ఫస్ట్ ఎక్స్ స్క్వేర్, తర్వాత వై స్క్వేర్, ఇక్కడ ప్లస్ వై స్క్వేర్ కాబట్టి ప్లస్ వై స్క్వేర్, తర్వాత ఏముంది మనకి, తర్వాత ఎక్స్లు ఉండాలి, హెచ్ స్క్వేర్ ఉండాలి. ఇక్కడ చూడండి హెచ్ స్క్వేర్ వై స్క్వేర్, తర్వాత ఏముండాలి, హెచ్ వాల్యూస్ ఉండాలన్నమాట. ఇక్కడ మిగతా స్క్వేర్ ఉండే కదా, లాస్ట్ కాన్స్టెంట్ టర్మ్స్ కింద పోతాయిలేండి అవి. ఓకే, మైనస్ 2hx తర్వాత మైనస్ 2yk, తర్వాత ఇంకా ఇప్పుడు మిగతావన్నీ రాసేసేయండి. ప్లస్ హెచ్ స్క్వేర్, తర్వాత ప్లస్ వై స్క్వేర్,
తర్వాత వై స్క్వేర్ రాసేసాం, ఇక్కడ వై ఉండదు, కే స్క్వేర్, ఇది ప్లస్ ఆర్ స్క్వేర్ కదా, ఇవతలకు వస్తే మైనస్ ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు 0, అవతల ఏముండదు కాబట్టి 0. ఓకే, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 2h. ఇక్కడ చూడండి ఏంటి మనకి ఇక్కడ మైనస్ 2h, చూడండి మైనస్ 2h, హెచ్ అలాగనే పెట్టండి, 2h అంటే ఈ సెంటర్ అనేది మనకి ఇగో దీనికి సమానం, అంటే దీనికి డబల్ చేస్తే 2g కి సమానం అవుతుంది, అంటే మైనస్ 2h వాల్యూ 2g కి సమానం అవుతుంది అన్నమాట. g అంటే మనకి ఇక్కడ ఆ సెంటర్ ఒక కోఆర్డినేట్స్ x, y కోఆర్డినేట్స్ మనకి ఇవన్నమాట. ఈ మైనస్ 2h అనేది 2g కి సమానం అవుతుంది. మైనస్ 2h కదా ఏమవుతుంది ప్లస్ 2g, ఇలా h ఉంది కాబట్టి x ఉంది కాబట్టి x, మైనస్ 2h బదులు నేను 2g వాల్యూ అప్లై చేశాను, ఇక్కడ x ఉంది కాబట్టి x, మైనస్ 2y మైనస్ 2 తర్వాత మైనస్ 2k, మైనస్ 2k వాల్యూ ఏంటంటే 2f అన్నమాట, అంటే ప్లస్ 2f, ఇక్కడ y ఉంది కాబట్టి y, తర్వాత ప్లస్ h స్క్వేర్ ప్లస్ k స్క్వేర్ మైనస్ r స్క్వేర్ ఈక్వల్ టు 0. ఓకే, h స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 2gh ప్లస్ 2fy ఇదంతా మనకి సి వాల్యూ అవుతుంది. ఎందుకు అవుతుంది? సి అంటే ఇది కాన్స్టెంట్ టర్మ్ అనమాట, అంటే దాని వాల్యూ మొత్తం, అంటే ఈ హెచ్ కే ఈ ఆర్ స్క్వేర్ మొత్తం వీటికి గల స్క్వేర్, అంటే ఈ రెండింటిని స్క్వేర్ వేసి ఏంటి ఈ రెండింటికి మనం స్క్వేర్ వేసి యాడ్ చేసి ఈ ఆర్ స్క్వేర్ ని గాన మనం సబ్ట్రాక్షన్ చేస్తే ఆ ఈక్వేషన్ లోని కాన్స్టెంట్ టర్మ్ అనేది వస్తుంది. కాబట్టి ఇప్పుడు దాని వాల్యూ మొత్తం ఎంత మనకి ఇగో దీని మొత్తం వాల్యూ మనకి ఏమవుతుంది ప్లస్ సి అవుతుంది ఈక్వల్ టు 0. చూడండి గమనించండి, ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ ప్లస్ 2gh 2fy ప్లస్ సి ఈక్వల్ టు 0 వచ్చిందా? అంటే ఈ స్టాండర్డ్ ఈక్వేషన్ తోనే మనకి జనరల్ ఈక్వేషన్ అనేది రావడం జరుగుతుంది అనమాట. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ జనరల్ ఈక్వేషన్ ఇచ్చి మనల్ని సెంటర్ రేడియస్ అనేది కనుక్కోమంటారు అనమాట. ఇక్కడ అదే అనమాట, అక్కడేమో సెంటర్ రేడియస్ పాయింట్ ఇచ్చి స్టాండర్డ్ ఈక్వేషన్, ఇక్కడేమో ఈక్వేషన్ ఇచ్చి జనరల్ ఈక్వేషన్ మన సెంటర్ రేడియస్ అనేది కనుక్కోవాలి. ఓకే, ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి, కండిషన్ ఆఫ్ ది రియల్ సర్కిల్ మనకి జి అంటే ఇగో ఈ ఎక్స్ వాల్యూ ఆ సెంటర్ లోని ఈ జిహెచ్ఎఫ్ వాల్యూ కాన్స్టెంట్ టర్మ్ కంటే ఎక్కువగా ఉండాలన్నమాట, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఎక్కువ ఉంటుంది. తర్వాత ఇంకా లాస్ట్ పాయింట్ వచ్చేసి సర్కిల్ లో ద స్టాండర్డ్ ఈక్వేషన్ అండ్ జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ ఆర్ నాట్ ద సేమ్ బట్ దేర్ రిప్రజెంట్ ద సేమ్ సర్కిల్. ఓకే, అంటే స్టాండర్డ్ ఈక్వేషన్ తో నాకు వస్తుందండి, కానీ ఆ రెండు ఈక్వేషన్ ఒకటే అని చెప్పకూడదు. ఇక్కడ ఎందుకు చెప్పకూడదు మనకి, అంటే ఆ ఈక్వేషన్ వేరు, కానీ ఆ ఈక్వేషన్ తోనే ఈక్వేషన్ వస్తుంది, కానీ అంటే సపరేట్ అన్నమాట. అంటే మనం ఇక్కడ జీ సెంటర్ ఇక్కడ ఈ పాయింట్స్ తో స్టాండర్డ్ ఈక్వేషన్ చేస్తాం, ఇక్కడ జనరల్ ఈక్వేషన్ తో మళ్ళీ రివర్స్ పైకి వెళ్తాం అనమాట, అంటే ఈ సెంటర్ రేడియస్ కనుక్కోవడానికి. ఓకే, రెండు డిఫరెంట్ వేసే, కానీ ఈ రెండింటిని ఒకటే సర్కిల్ మీద ఉపయోగించడం జరుగుతుంది, అదే ఈ పాయింట్ అనమాట. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు పారాబోలా గురించి మాట్లాడదాం. ఓకే, నోట్ డౌన్. స్టూడెంట్స్, కోనిక్ సెక్షన్ సంబంధించి పారాబోలా ఇప్పుడు వరకు ఏం నేర్చుకున్నాం? అది కోన్ అంటే ఏంది, ఎలా జనరేట్ అవుతుంది, మళ్ళీ సర్కిల్ అంటే ఏంది, సర్కిల్ ఈక్వేషన్ ఏంది, సర్కిల్ స్టాండర్డ్ ఫామ్ ఏంది, జనరల్ ఫామ్ ఏంది, ఇలా తెలుసుకున్నాం. ఇప్పుడు పారాబోలా, ఈ పారాబోలాకి సంబంధించి డీటెయిల్ తెలుసుకున్నాం. తర్వాత స్టాండర్డ్ పారాబోలా అంటే ఒక 4 ఉంటాయి అనమాట. ఈ స్టాండర్డ్ సంబంధించి అంటే వాటి ఫార్ములాస్ ఉంటాయి అనమాట, అంటే ఆ గ్రాఫ్ మీద ఆ పారాబోలా ఎలా వస్తుంది వాటి గురించి క్వశ్చన్స్ వెరీ ఇంపార్టెంట్. ఈ పారాబోలాకి సంబంధించి ఒక సపరేట్ వీడియో కూడా రావడం జరుగుతుంది, ఎందుకంటే అసలు ఈ పారాబోలాకి మనకు ఒక ఈక్వేషన్ అనేది ఉంటుంది, y² = 4ax ఎలా వచ్చింది, అలాగనే ఈక్వల్ టు 1 ఎలా అవుతుంది, ఇలా ప్రతి ఒక్కటి సపరేట్ వీడియో రావడం జరుగుతుంది. ఎందుకనా అంటే ఆ క్వశ్చన్ కి సంబంధించి మనకి 8 మార్క్స్ క్వశ్చన్ అనేది రానిక అవకాశం ఉంటుంది, కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్. అసలు ఫస్ట్ పారాబోలా అంటే అర్థం చేసుకోండి, అసలు స్టాండర్డ్ పారాబోలా అంటే ఏంటి, ఇలా ప్రతి ఒక్కటి స్టాండర్డ్ ఫార్మ్స్ ఉంటాయి అనమాట, 4. ఆ ఫార్మ్స్ కూడా ఇప్పుడు చెప్తాను నెక్స్ట్ ఇప్పుడే దీని తర్వాత, కాబట్టి స్కిప్ చేయకుండా ఖచ్చితంగా అర్థమవుతుంది. అసలు పారాబోలా అంటే అర్థం చేసుకోండి. ఓకే, మొత్తం ఆ కోన్ తోనే 4 ఏర్పడతాయి, సర్కిల్, పారాబోలా, ఎలిప్స్, హైపర్బోలా, ఇలా 4 ఆ కోన్ తోనే ఏర్పడతాయి. ఓకే, సర్కిల్ అయిపోయింది. ఇప్పుడు పారాబోలా అన్నమాట. ఇక్కడ చూడండి, అసలు పారాబోలా ఎలా ఏర్పడుతుంది ఫస్ట్ అది చూద్దాం. మనకి ఇది జనరేట్ కదా, ఇది ఎమ్. ఓకే, ఇది ఎమ్, ఇలా జనరేట్ కోన్ చుట్టూ తిరుగుతుంది. కానీ ఈ కోన్ ని ఎంత యాంగిల్ తో జనరేట్ అయ్యిందో బాగా వినండి,
ఈ యాక్సిస్ కి బాగా వినండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఈ యాక్సిస్ కి ఎంత యాంగిల్ తో ఇది జనరేట్ అయ్యిందో ఆ ఎం అనేది అంత యాంగిల్ తోనే మనము జనరేట్ అవుతున్న కోన్ ని కట్ చేస్తే ఏర్పడేదే ఈ పారాబోలా. అర్థమైందా? మళ్ళీ చెప్తున్నాడండి, ఎంత యాంగిల్ తో ఈ జనరేట్ అయ్యేది అంటే యాక్సిస్ చుట్టూ తిరుగుతుందని చెప్పాను కదా, అలా తిరిగినప్పుడు మనకి ఎంత యాంగిల్ తో అయితే తిరుగుతుందో అంతే యాంగిల్ తో ఆ జనరేట్ అవుతున్న కోన్ మనం కట్ చేస్తే ఏర్పడేది పారాబోలా. అంటే ఇక్కడ రెండు యాంగిల్స్ ఎంత జనరేట్ అవుతుందో అంతే యాంగిల్ తో మనం కట్ చేస్తే ఏర్పడేది పారాబోలా. అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ రాస్తాను నేను ఆల్ఫా ఈక్వల్ టు బీటా. అంటే ఇక్కడ ఎంత యాంగిల్ తో జనరేట్ అవుతుందో అంతే యాంగిల్ తో ఇక్కడ కట్ చేస్తే మనము అంటే మొత్తం 4 ఉంటాయి ఇట్లాంటివి, ఓకే 4 ఉంటాయి. ఓకే, అలా కట్ చేసినప్పుడు మనకి రెండు యాంగిల్స్ ఈక్వల్ అవుతాయి. అలా కట్ చేసినప్పుడు ఏర్పడేదే పారాబోలా. ఓకే, మరి అంటే ఆ షేప్ ఏర్పడుతుందని చెప్తాను. అసలైన పారాబోలా గురించి చెప్తాను. ఇలా ఒక్క చోట కాదు, మొత్తం 4 వస్తాయి. ఇగో ఇలా కూడా కట్ చేయొచ్చు, ఇగో ఇలా కట్ చేయొచ్చు. ఓకే, మొత్తం 4 వస్తాయి. ఆ 4 గురించి స్టాండర్డ్ ఫార్మ్స్ అని చెప్పినాను ఇందాక. ఆ మొత్తం 4 అనేది చెప్తాను. అర్థమైంది కదా? ఇలా మనకి పారాబోలా అనేది ఏర్పడుతుంది. కట్ చేస్తే అసలు నిజమైన పారాబోలా డెఫినేషన్ ఏందో చూద్దాం. A parabola is the set of all points in a plane that are equal distance from a fixed line and a fixed point in the plane. Parabola is a conic with eccentricity. ఓకే, కొంచెం పదాలు కొంచెం ఇబ్బంది ఉంటాయి పాలకనిక. ఓకే, ఎక్సెంట్రిసిటీ ఈక్వల్ టు 1. అసలు ఇక్కడ చూడండి, మీకు మెయిన్ పాయింట్ గా నేను అండర్లైన్ చేసే పాయింట్స్ అనేవి అర్థం అవ్వాలి. A parabola set of all points in a plane equidistant from a fixed line and fixed point and eccentricity equal to 1. ఈ అండర్లైన్ చేసిన పాయింట్స్ అర్థం చేసుకోవాలి. అసలు ఇలా కట్ చేసినప్పుడు పారాబోలా ఏర్పడుతుంది అన్న. ఓకే, ఇది యాక్సిస్ అన్నమాట, ఇది ఎక్స్ యాక్సిస్, ఇది ఎక్స్ యాక్సిస్. ఓకే, ఇది వై యాక్సిస్. ఓకే, ఈ పారాబోలాకి ఈక్వేషన్ ఏంటంటే మనకి y² = 4ax అన్నమాట. అన్నిటికీ ఇదే ఉంటదనా? ఉండదు. ఓకే, అంటే మనము ఇటు పక్క గీస్తే ఒక రకంగా, ఇటుపక్క గీస్తే ఒక రకంగా, ఇటుపక్క గీస్తే ఒక రకంగా, ఇటుపక్క గీస్తే ఒక రకంగా మనకి ఈక్వేషన్స్ అనేవి మారుతాయి. అసలు ఇది ఒరిజినల్ ఈక్వేషన్. ఈ ఈక్వేషన్ ఎలా వచ్చింది అనేది నెక్స్ట్ స్టెప్ అన్నమాట. ఓకే, ఇలా మొత్తము 4 రావచ్చు, కానీ ఒక్కటే మనకి ప్రూఫ్ అడిగేది కాబట్టి మనం పారాబోలా ఎలా ప్రూవ్ చేయాలనేది ఒక్కటే కాబట్టి ఇది ప్రూవ్ చేస్తే చాలు. నెక్స్ట్ ఒక సపరేట్ వీడియో రావడం జరుగుతుంది అన్న కదా, అందులో చెప్తాను. ఓకే, ఇప్పుడు బాగా వినండి. పారాబోలా అంటే ఇది యాక్సిస్. ఓకే, ఇప్పుడు మనం ఇలా గీద్దాం ఒకటి. ఇది పారాబోలా కదా. ఓకే, మరి దాని లోపల ఫోకస్. ఓకే, దీన్ని A,0 అని మాట్లాడతాం. ఏందని అసలు ఈ షేప్ మనకి ఎందుకు ఉపయోగపడుతుంది, ఏం కథ అంటే, మీరు టీవీ మిద్దె పైన మనకి ఏముంటుంది మామూలుగా, తెలుగులో మామూలుగా గంప అంటారు, టీవీ గంప అది కదా. మనకి ఇలా ఇక్కడ చూడండి, మళ్ళీ దానికి ఒక సర్కిల్ అక్కడ ఉంటుంది. మీరు మనకి ఆ రేడియేషన్ అనేది అంటే ఆ శాటిలైట్స్ అనేటివి దీని మీద పడినప్పుడు మనకి ఏమవుతాయండి, మీరు ఫస్ట్ మీరు డబ్బా అనుకున్నా మనకి ఏమైనా టీవీలో చూపించేది కాదండి, ఇక్కడ ఉంటుంది చూడండి సైడ్ కి రౌండ్ షేప్ లో, అది అన్నమాట. ఓకే, మనకి సిగ్నల్ ఇచ్చేది. అలా దీని మీద రిఫ్లెక్ట్ అయినప్పుడు ఈ మధ్యలో ఉన్న దానికి ఇలా మళ్ళా రిఫ్లెక్ట్ అవుతుంటాయి అన్నమాట మొత్తము. ఓకే, అలా దీనికి ఫిజిక్స్ ఏంటన్నా కలుపుతున్నాం అంటే, యాక్చువల్ గా చెప్పాలంటే ఈ ప్రాబ్లమ్స్ అన్ని చాలా చాలా ఇంపార్టెంట్. ఇవి మెయిన్ పాయింట్ గా మనకి చాలా విధాలుగా మాట్లాడతారు. ఇలా రేడియేషన్స్ మీరు పెద్ద పెద్ద రోబో సినిమాలలో కూడా చూసింటారు. ఒక రోబో దాని చుట్టూ వెళ్ళాలని చూస్తే ఆ రేడియేషన్ అనేది రౌండ్ గా ఉంటుంది. ఓకే, మనకి ఇప్పుడు ఇలా చాలా మీడియం లో మనకి ఇలా టచ్ అవుతుంటాయి అన్నమాట అన్ని. ఆ రేడియేషన్ ఆ మధ్యలో ఉంటుంది చూడండి, దాన్ని మనం ఫోకస్ అని మాట్లాడతాం. ఇది ఎక్కడ ఉంటుంది? ఈ పారాబోలా లోపల అనేది మాత్రమే ఉంటుంది, బయట అనేది ఉండదు. అది గుర్తు పెట్టుకోండి. మళ్ళీ ఈ పారాబోలా ఆరిజిన్ మీద కాకుండా ఎటు పక్కన ఉండవచ్చు, కానీ ఫోకస్ మాత్రం దాని లోపలనే ఉంటుంది. ఓకే, ఇవన్నీ ఇలా రిఫ్లెక్ట్ అయ్యి మధ్యలో అనిపిస్తుంది మనకి సిగ్నల్స్ అనేది వస్తే మనకి టీవీ సినిమాస్ మూవీస్ అన్ని చూస్తుంటాం, సీరియల్స్ కదా. రైట్, అర్థమైందా? ఓకే, అంటే ఆ మీడియా దాన్ని మనం ఫోకస్ అంటాం అనమాట. అంటే ఇటు నుంచి వచ్చే రిఫ్లెక్ట్ అనేది మళ్ళీ ఏమవుతుంది, దీని మీద పడుతుంది అనమాట. ఓకే, అంటే ఇది ముఖ్యమైనది కాదు, ఎందుకంటే ఆ ఫోకస్ అనేది అక్కడే మధ్యలో ఎందుకు
తీసుకుంటామనా అని దానికి నేను చెప్తున్నాను. ఇప్పుడు లైట్ చూస్తుంటారు మీరు, టార్చ్ లైట్ ఉంటుంది అంటే ఫోన్ మొబైల్స్ కాకుండా మామూలుగా బ్యాటరీస్ టార్చ్ లైట్స్ ఉంటాయి. ఆ టార్చ్ లైట్ వేస్తున్నప్పుడు మీరు మనకి లెన్స్ అనేది ఉంటుంది, దానికి మళ్ళీ పారాబోలా షేప్ ఉంటుంది, ఇక్కడ లైట్ అనేది ఉంటుంది. ఎలాగా మనకి దాని లెంత్ అనేది ఇవ్వచ్చు చూడండి. ఈ లైట్ పడినప్పుడు మనకి ఇలా రిఫ్లెక్ట్ అవుతుంటది అనమాట, మొత్తము అంటే స్ప్రెడ్ అవుతుంటది అనమాట. ఇలా మనకి ఆ మధ్యలో ఉన్నది ఫోకస్ అని మాట్లాడతాం. నేను ప్రతి ఒక్కటి చెప్తున్నాను, ఫోకస్ అని మాట్లాడతాం. ఓకే, దాన్ని A,0 అంటాం. ఎందుకని A,0 అంటాం అంటే మనకి y యాక్సిస్ కడ టచ్ అవ్వట్లేదు, ఓన్లీ x యాక్సిస్ కడ మాత్రమే అది ఫోకస్ అనేది ఉంటుంది. అది ఆ ఫోకస్ అనేది ఒక ఇటు పక్క ఉందనుకో పారాబోలా, మనకి దీని మధ్యలో ఉందనుకో అది ఫోకసే. మీకు ఒకవేళ పారాబోలా ఇటు పక్క ముఖం అయింది అనుకోండి, ఈ మధ్య దాని లోపల ఉండాలి ఫోకస్ అనేది, దాని మధ్యలో ఉందనుకో అది ఫోకస్ అనమాట. అంటే ఇటు పక్క ఏమో ఏంది A,0 ఉండొచ్చు, ఇక్కడ -A,0 ఉండొచ్చు, ఇక్కడ ఏమో -A,0 ఉండొచ్చు. ఎందుకంటే మనకి ఏమవుతాయి అవి ఇటు పక్క ఉండేటివి మైనస్లు, ఇటు పక్క ఉండేది ప్లస్, ఇటు పక్క ఉండేది ప్లస్, ఇటు పక్క ఉండేది మైనస్లు కదా. ఇలా ఆ పారాబోలా లోపల ఉండే మధ్యలో ఫోకస్ అని మాట్లాడతాం. ఓకే, దాని పాయింట్ వచ్చేసి A,0. మీరు ఒక్కటి అర్థం చేసుకుంటే మిగతా 4 కూడా అంతే. ఎందుకు 4 అంటే గ్రాఫ్ లో మనకి మొత్తం ఉంటాయి 4 ఉంటాయి. క్వాడ్రేట్ 1, క్వాడ్రేట్ 2, క్వాడ్రేట్ 3, క్వాడ్రేట్ 4 ఇలా 4 దాంట్లో మనకి పారాబోలా అనేది రావడం జరుగుతుంది. అదే స్టాండర్డ్ పారాబోలాస్ ఇప్పుడు చెప్పబోతున్న ఫార్మ్స్. ఓకే, ఈ పారాబోల్ లోపల ఉండేదాన్ని మనము ఫోకస్ అని మాట్లాడతాం A,0. మరి ఇక వర్టెక్స్ అంటే మూల, అంటే యాక్సిస్ కి ఎక్కడైతే తాకిందో, బాగా వినండి, యాక్సిస్ కి ఆ పారాబోలా ఎక్కడైతే తాకిందో దాన్ని మనం వర్టెక్స్ అని మాట్లాడతాం, మూల అని మాట్లాడతాం అనమాట. అంటే మన ఖచ్చితంగా ఆరిజిన్ మీదనే పాస్ అయితేనే అది పారాబోలా అవుతుంది అంటే కాదు. మనకి యాక్చువల్ గా ఈ గ్రాఫ్ లో మనకి ఆ పారాబోలా ఎక్కడన్నా తాకని, ఆ తాకిన చోటనే మనకి వర్టెక్స్ మూల అనేది అవుతుంది. అర్థమైందా? ఆరిజిన్ మీద తాకుతున్న వర్టెక్స్ ఇది కాదు. ఇక్కడ ఆరిజిన్ ఇది స్టాండర్డ్ అనమాట. ఫస్ట్ లో మనం ఇలా మాట్లాడుకుంటాం 0,0, మనకి నంబర్లు మారుతాయి ప్రాబ్లమ్స్ లో. అర్థమైందా? ఎక్కడైతే తాకిందో దాన్ని వర్టెక్స్ అని మాట్లాడతాం. ఓకే, ఇక్కడ 0,0 కాబట్టి 0. ఒకవేళ మనకి 0,0 మీద లేకుండా ఏదైనా పాయింట్ మీద ఉందనుకో ఆ పాయింట్ అనేది మాట్లాడతాం అంతే. అర్థమైందా? మనకి ఈ ఎక్కడైతే ఈ యాక్సిస్ మీద టచ్ అయిందో దాన్ని వర్టెక్స్ అని మాట్లాడతాం. ఒకవేళ ఇగో ఇలా తాకింది, ఇగో ఈ వర్టెక్స్, లేకపోతే ఇలా తాకింది, ఇగో ఈ మూల వర్టెక్స్ అనమాట. ఓకే, క్లియర్? తర్వాత ఇక్కడ చూడండి డైరెక్ట్రిక్స్. ఈ కొంచెం పలకడానికి ఇబ్బంది ఉంటుంది. ఓకే, డైరెక్ట్రిక్స్. ఈ డైరెక్ట్రిక్స్ అంటే ఏంటంటే బాగా వినండి, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఇదే A-A,0 అని మాట్లాడతాం. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ఏం మాట్లాడినాను A,0, ఇక్కడ ఏం మాట్లాడినాను, ఇక్కడ మెయిన్ పాయింట్. అసలు ఇప్పుడు పారాబోలా అనేది అంతా అసలు ఎలక్ట్రిసిటీ ఈక్వల్ టు 1 ఎలా వచ్చింది, అసలు ఈ డైరెక్ట్రిక్స్ ఏంటి అనేది మొత్తం ఇక్కడ పారాబోలా మొత్తం కథ అంతా నడిచేది, మనం ప్రాబ్లం చేసేది మెయిన్ పాయింట్ అంతా ఇక్కడ చూడండి. డైరెక్ట్రిక్స్ -A,0 అంటే ఇటు పక్క ఎంత దూరం ఉందో బాగా వినండి, ఇదే చెప్తున్నది ఇక్కడ ఈ డెఫినేషన్ అంతా. ఈ వర్టెక్స్ నుంచి ఇటు ఎంత దూరం ఉందో ఇటు పక్క వర్టెక్స్ నుంచి ఇటు పక్క అంతే దూరం ఉందనుకో మనం దాన్ని అంతే దూరం ఉండాలి. అలా దూరం ఉన్నప్పుడు వాటిని కానీ బై చేస్తే 1 అనేది వస్తుంది. అలా 1 వచ్చినప్పుడు అంటే ఈక్వల్ ఎంత అనేది ఉండాలి. ఇక్కడ చూడండి, అదే ఈక్వల్ డిస్టెన్స్ ఎక్కడి నుంచి బాగా వినండి ఇప్పుడే ఈ డెఫినేషన్ అంతా. ఆల్ పాయింట్స్ అంటే ఈ పారాబోలా మీద అన్ని పాయింట్స్ 1 2 3 4 5 6 7 ఏమన్నా కానీ అన్ని పాయింట్స్ మనకి ఈ ఫోకస్ నుంచి ఇటు పక్క ఈ పాయింట్ గాన టచ్ అయ్యి మళ్ళా మనకి డైరెక్ట్రిక్స్ వచ్చింది అనుకో, దీని లెంత్ ఎంత ఉంటుందో దీని లెంత్ కూడా అంతే ఉంటుంది. అలా ఎలా ఉంటుంది అన్న ఈక్వల్ గా అంటే ఇక్కడ అదే చూడండి. మరి ఈ డైరెక్ట్రిక్స్ మనకి ఫోకస్ కి ఎంత దూరంలో ఉందో ఇది కూడా అంతే దూరంలో ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత దూరం ఉందో మళ్ళా ఇక్కడ నుంచి ఇక్కడికి కూడా అంతే దూరం ఉంటుంది. దీని గురించి నేను సపరేట్ ప్రూవ్ చేస్తాను అనమాట మళ్ళా. ఓకే, అర్థం చేసుకోండి పారాబోలా అనేది ఎలా ఉండాలి. ఏం లేదు, ఏ పారాబోలా ఇస్ ఆఫ్ ఆల్ పాయింట్స్ అంటే ఈ పారాబోలా మీద ఉండే ప్రతి పాయింట్ ఇన్ ఏ ప్లేన్ దట్ ఈక్వల్ డిస్టెన్స్ ఫ్రమ్ ఏ ఫిక్స్డ్ లైన్. ఈ ఫోకస్ కి మనకి ఎంత, ఈ వర్టెక్స్ కి ఫోకస్ మధ్య ఎంత దూరం ఉందో ఆ వర్టెక్స్ నుంచి డైరెక్ట్స్ కూడా అంతే దూరం ఉందనుకో దాన్ని మనము ఏమంటాం ఫిక్స్డ్ లైన్ అని మాట్లాడతాం. అంటే డైరెక్ట్రిక్స్ లైన్ ఫిక్స్డ్ గా ఉంటుంది అనమాట. ఈ పాయింట్ ఎంత ఉందో ఇది కూడా ఫిక్స్డ్ లైన్ అనమాట. ఆ ఫిక్స్డ్ లైన్ కి అండ్ ఫిక్స్డ్ పాయింట్ ఇన్ ప్లేన్ అంటే అది ఇక్కడని కాదు, ఇగో ఇలా కూడా రావచ్చు, ఇటు పక్క దూరం అంతే ఉంటుంది. ఓకే, ఇగో ఇలా కూడా రావచ్చు. ఓకే, ఇటు పక్క అంతే దూరం ఉంటుంది. ఇగో ఈ ఫోకస్. ఓకే, ఇక
ఇక్కడ అంటే ఆ ఫోకస్ నుంచి డైరెక్ట్రిక్స్ కి ఒకటే దూరం ఉందనుకో, మనము ఆ దూరాన్ని మనము ఎలక్ట్రిసిటీ అని మాట్లాడతాం అనమాట, ఈక్వల్ టు 1. ఓకే, అంటే మనము ఈ రెండింటిని గాన ఇక చూడండి, దీని నుంచి దీనికి ఎంత దూరం ఉందో దీని నుంచి దీనికి అంత దూరం ఉండేదాన్ని మనము ఎలక్ట్రిసిటీ ఈక్వల్ టు 1 అనమాట. అంటే ఆ రెండింటిని గాన నువ్వు బై చేస్తే ఆన్సర్ అనేది 1 వస్తుంది. ఓకే, అర్థమవుతుందా? దీన్నే మనం పారాబోలా అని మాట్లాడతాం. పారాబోలా ఇస్ ఏ కోన్ విత్ ఎలక్ట్రిసిటీ ఈక్వల్ టు 1. అంటే బాగా వినండి, ఇక్కడ ఒక్కటే మీకు అర్థం కావాల్సింది, ఈ ఫోకస్ నుంచి ఈ డైరెక్ట్రిసిటీ ఈక్వల్ లెంత్ ఉంది అనుకో, అంటే ఈ వర్టెక్స్ నుంచి ఈ పాయింట్ కి ఎంత దూరం ఉందో ఆ వర్టెక్స్ నుంచి ఇక్కడికి అంతే దూరం ఉంది అనుకో, అప్పుడు మనకి ఈక్వల్ టు 1 అవుతుంది. దాన్ని మనం ఎలక్ట్రిసిటీ ఈక్వల్ టు 1 అని మాట్లాడతాం. అర్థమైంది కదా? ఇంకొకటి ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి, ఫోకస్, డైరెక్ట్రిక్స్, వీటి ఈక్వేషన్స్ అనేవి కనుక్కోవాలి. ఇగో దీనికి ఈక్వేషన్, దీనికి ఈక్వేషన్, ఈ పాయింట్ కి ఇవన్నీ చెప్తాను ఇప్పుడు. మళ్ళా లాటస్ రిటర్న్, ఈ లాటస్ రిటర్న్ ఏంటంటే దీనికి కూడా ఈక్వేషన్స్ ఉంటాయి నెక్స్ట్. అంటే ఈ ఫోకస్ కి మీద పోతున్న లైన్ మనకి లాటస్ రిటర్న్ అని మాట్లాడతాం. అర్థమైంది కదా? ఒక్కటే అబ్బా మీకు అర్థం కావాల్సింది, ఈ ఫోకస్ నుంచి ఈ ఫోకస్ నుంచి వర్టెక్స్ కి మూలకి ఎంత దూరం ఉందో ఇక్కడికి అంతే దూరం ఉన్నదాన్ని మనము డైరెక్ట్రిక్స్ అంటాం అనమాట. మళ్ళా ఫోకస్ నుంచి ఎనీ పాయింట్ ఈ పారాబోలా మీద ఉండే పాయింట్ కి ఎంత దూరం ఉందో మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి కూడా అంతే దూరం ఉంటుంది. దాన్నే మనము పారాబోలా అని మాట్లాడతాం. అలా అసలు ఆ పారాబోలా ఎలా ఏర్పడుతుంది అని చెప్పాను. ఈ జనరేట్ అయ్యే కోన్ లో ఎంత యాంగిల్ తో జనరేట్ అవుతుందో అంతే యాంగిల్ తో మనం కట్ చేసినప్పుడు ఏర్పడేది ఈ పారాబోలా. ఓకే, ఈ సెక్షన్ ఈజ్ ఏ పారాబోలా. అర్థమైందా మీకు? ఫోకస్, ఈ వర్టెక్స్, ఈ డైరెక్ట్రిక్స్, వీటి లాటరిజం. ఈ లాటరిజం అంటే ఒకటే. ఓకే, లాటస్ రిటమ్ అంటే ఒకటే. ఆ పారాబోలాలో ఫోకస్ మీద వెళ్ళే లైన్ ని మనం లాటస్ రిటమ్ అని మాట్లాడతాం అనమాట. ఓకే, అర్థమైంది కదా? మరి ఇప్పుడు మనకి మెయిన్ పాయింట్ గా అదే చెప్పాను, ఇటుపక్క ఉంటుంది, ఇటుపక్క ఉండొచ్చు, ఇటుపక్క ఉండొచ్చు, ఇటుపక్క ఉండొచ్చు. మనకి ఆ నాలుగిటి గురించి మనకు ఒకటే చేయాలా. ఏం చేయాలా? ఫోకస్ కనుక్కోవాలా, లాటరలిజం కనుక్కోవాలా, వర్టెక్స్ కనుక్కోవాలా, డైరెక్ట్స్ కనుక్కోవాలా, అలాగనే ఈక్వేషన్స్ అనేటివి కనుక్కోవాలి. దీనికి సంబంధించి అంటే ఇది ఎటు పక్కకు తిరిగింది, ఇటు పక్కకు తిరిగితే y² = 4ax, ఇటు పక్కకు తిరిగితే ఒక రకంగా, ఇటు పక్కకు తిరిగితే ఒక రకంగా, ఇటు పక్కకు తిరిగితే ఒక రకంగా. ఇలా ఆ గ్రాఫ్ కు సంబంధించి మనము క్వశ్చన్స్ ఆన్సర్స్ కనుక్కున్నప్పుడే మనకి ఈ పారాబోలాకు సంబంధించి 4 మార్క్స్ అనేవి రావడం జరుగుతుంది. ఓకే స్టూడెంట్స్, నోట్ ఒకటే, ఈ ఫోకస్ నుంచి ఈ వర్టెక్స్ కి ఎంత దూరం ఉన్నదో అంతే దూరం ఇక్కడ ఉంటుంది, దాన్ని డైరెక్ట్రిక్స్ అంటాం. ఈ ఫోకస్ నుంచి ఈ పారాబోలా మీద పాయింట్ ఎంత దూరం ఉందో మళ్ళీ ఆ పాయింట్ నుంచి డైరెక్ట్రిక్స్ కి అంతే దూరం ఉండే దాన్ని మనం ఎలక్ట్రిసిటీ ఈక్వల్ టు 1 అని మాట్లాడతాం. అలా ఈక్వల్ టు 1 అని ఉందనుకో అది పారాబోలా అవుతుంది. ఓకే స్టూడెంట్స్, నోట్ డౌన్. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు 4 స్టాండర్డ్ ఫార్మ్స్ ఆఫ్ పారాబోలా. అంటే నేను చెప్పాను కదా, మొత్తం 4, ఆ కోన్ మొత్తం 4 విధాలుగా కట్ అవుతుంది. అంటే 4 పారాబోలాస్ అనేటివి వస్తాయి. అంటే మనకు ఆ సపరేట్ గా కట్ అవుతున్నప్పుడు వాటి డైరెక్షన్స్ అనేటివి కూడా మారుతుంటాయి. మరి ఆ ఫోకస్ అంటే ఏంది ప్రతి ఒక్కరు చెప్పాను కదా. మరి క్వశ్చన్స్ ఎలా అడుగుతారన్నా, ఇదంతా రకరకాలుగా ఉండే ఏదో చిన్నట్టుగా ఉంటాయి. కానీ అంటే క్వశ్చన్ ఏంటంటే మనకి ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎందుకన్నా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇవ్వడం జరుగుతుంది? సార్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే ఏంటండి? ax² + bx + c = 0 కదా. మనం 10th క్లాస్ లో దీని గురించి గ్రాఫ్స్ అనేది తయారు చేస్తుంటాం. అంటే ఈ గ్రాఫ్ అనేది ఎలా వస్తుంది? పారాబోలా షేప్ లో వస్తుంది. ఇక్కడ కూడా వాటి గురించి చూడండి, y² x². ఇది ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అన్నమాట. ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కి గ్రాఫ్ ఎలా వస్తుంది? పారాబోలా షేప్ లో వస్తుంది కదా. అంటే వాటి ఈక్వేషన్స్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. అంటే ఇవి మొత్తం ఒక్కొక్క గ్రాఫ్ కి సంబంధించి ఒక్కొక్క ఈక్వేషన్ అన్నమాట. ఈ 4 వీటి గురించి మళ్ళీ చెప్తాను, వీడియో సపరేట్ చేస్తాను కదా, అప్పుడు చెప్తాను, గుర్తుపెట్టుకోండి. మరి క్వశ్చన్స్ ఎలా ఇస్తారు? మనకి ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ బేస్ చేసుకొని ఈ 4 మనకి ఒక ఈక్వేషన్ అనేదిగా తయారవుతుంది. మనకు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇవ్వడం జరుగుతుంది, లేదా ఇవే ఇవ్వచ్చు, చెప్పలేం, నంబర్లు చేంజ్ చేసి. ఓకే, అంటే ఆ a బదులు y బదులు x బదులు ఇలా వేరియబుల్స్ బదులు మనకి నంబర్లు ఇవ్వచ్చు. అలా నంబర్లు ఇచ్చినప్పుడు వాటికి సంబంధించి ఈ 4 గ్రాఫ్ లో ఒకటి వస్తుంది. ఆ 4కి సంబంధించి వర్టెక్స్, ఫోర్స్, ఈక్వేషన్ ఆఫ్ ది డైరెక్ట్స్, ఈక్వేషన్ ఆఫ్ ది లాటరల్ అండ్ లెంత్, అలాగే ఈక్వేషన్ ఆఫ్ ది యాక్సిస్, మామూలుగా యాక్సిస్, ఇలా 6 మనకి ఏవో ఒక 4-5 కనుక్కోమని
చెప్పడం జరుగుతుంది అనమాట. అంటే ఫస్ట్ మీకు ఏం తెలియాలి, ఫస్ట్ ఈ 4 ఏ గ్రాఫ్ అవుతుందో కనుక్కోవాలి. అలా కనుక్కున్న తర్వాత వాటికి వర్టెక్స్ ఏమొస్తుంది, ఫోకస్ ఏమొస్తుంది, ఈక్వేషన్ ఆఫ్ ది డైరెక్షన్ ఏమొస్తుంది, డైరెక్ట్రిక్స్ ఏమొస్తుంది, ఈక్వేషన్ ఆఫ్ ది లాటస్ రిటర్న్ అండ్ లెంత్ ఏమొస్తుంది అనేది తెలుస్తుంది అనమాట. కనుక్కునేది తెలుస్తుంది. ఓకే, ఇప్పుడు చూడండి గ్రాఫ్ ఇటు పక్క ఉంది. అసలు ఫోకస్ అంటే ఏంది మనకి, ఫస్ట్ ఇక్కడ ఏముంది వర్టెక్స్. వర్టెక్స్ ఏమని మాట్లాడడం, ఇది వై యాక్సిస్ కి తాకుంది. ఎప్పుడు వర్టెక్స్ ఏమవుతుంది 0,0 ముందరకు కూడా ఉండొచ్చు, కానీ ఇక్కడ మనకి టచ్ అవుతుంది ఏ పాయింట్ మీద టచ్ అవుతుంది 0,0 మీద. ఓకే, అంటే ఆరిజిన్ అనమాట. ఇది ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ కి తాకిన చోటే మనం ఆరిజిన్ అని మాట్లాడతాం. ఇక్కడ ఆరిజిన్ మీద తాకుతుంది కాబట్టి 0. మరి దీనికి చూడండి 0,0, దీనికి చూడండి 0,0. అంటే ఇటుపక్క తిరిగిన ఇటు పక్క పైకి తిరిగిన ఇటు కింది పక్క తిరిగిన కానీ ఎక్కడ టచ్ అవుతుంది, ఆరిజిన్ మీద టచ్ అవుతుంది. అలా ఆరిజిన్ మీద టచ్ అవుతున్నప్పుడు వర్టెక్స్ అంటే మూలలు ఏమవుతున్నాయి మనకి 0,0. అన్నిటికీ 4కి 0,0. ఫోకస్ ఇక్కడ చూడండి, ఇది ఎక్స్ యాక్సిస్, ఇది ప్లస్ లో ఉంటుంది, ఇది మైనస్ లో ఉంటుంది. సారీ, ఇటు పక్క ప్లస్ లో ఉంటుంది, ఇటు పక్క మైనస్ ప్లస్ లో వస్తుంది. ఓకే, తర్వాత ఇటు పక్క మనకి మైనస్ వస్తుంది. తర్వాత ఇక్కడేమో ప్లస్ మైనస్ అనేది వస్తుంది. అంటే ప్లస్ ఉన్నదంతా ఎక్స్ యాక్సిస్, ఇటు పక్క ఉండేటివి. ఓకే, ఇది మైనస్ అనేది రావడం జరుగుతుంది. ఫోకస్ ఈ ఫోకస్ అనేది ఎక్కడ ఉంది, ఈ పారాబోలా లోపల ఉండేది ఫోకస్ అని మాట్లాడడం. మరి ఇక్కడ ఏది ఎక్స్ యాక్సిస్ అంటే ప్లస్ లో జరుగుతుంది కాబట్టి A,0. ఎందుకంటే అక్కడ మనకి y కోఆర్డినేట్ అనేది ఉండదు కాబట్టి A,0 అంటే ఇది చెప్తున్నాను. ఇగో ఇది అంత ప్లస్ ఏ అనమాట. ఇటు పక్క ఏమో మైనస్ ఏ, ఇటు పక్క ఏమో మనకి ప్లస్ ఏని, ఇటు పక్క మైనస్ ఏ. అంటే ఈ గీత మీద ఏమన్నా తాకరా ప్లస్, అందుకే ప్లస్ ఏ. ఇంకా y యాక్సిస్ ఏం లేదు కాబట్టి 0. మళ్ళీ ఇటు పక్కకి రండి. ఇటు పక్కకు వస్తే ఏంది, ఇదేమో ప్లస్, ఇదేమో మైనస్, ఇది ప్లస్, ఇది మైనస్. ఫోకస్ ఎక్కడ ఉంది, మైనస్ మీద ఉంది. అంటే -A,0. ఎందుకన్నా ఫోకస్ అక్కడ కూడా -A, ఏదో ఒక ఫోకస్ అనేది ఆ ఎక్స్ యాక్సిస్ ని టచ్ అవుతుంది కాబట్టి -A,0. ఇటు పక్క చూడండి, దేని మీద ప్లస్ ఇది అనమాట. ఇది ప్లస్, ఇది మైనస్, ఇది ప్లస్. అగో ప్లస్. మీకు ఇంకా సింపుల్ గా చెప్పాలంటే ఇలా చెప్తానండి. ఒక ఇది ప్లస్, ఇది మైనస్, ఇది ప్లస్, ఇది మైనస్. ఓకే, ఇది పైకి అంటే మనకి ప్లస్. అంటే ఏది ఫోకస్ వచ్చింది అంటే ఇప్పుడు ఫోకస్ ఆ పారాబోలా షేప్ లో ఉన్న ఫోకస్ కోఆర్డినేట్స్ ఏమి వస్తున్నాయి కనుక్కుంటున్నాను. అంటే A,0 చూడండి, ఇటు పక్క ప్లస్ ఉంటుంది మనకి కాబట్టి A,0. ఇటు పక్క కింద చేయండి -A,0 ఫోకస్. అంటే ఈ 4 చూడండి, ఇటు పక్క పై పక్క అంటే ఈ ప్లస్ వైపు చోటనంతా ప్లస్ ఏ వచ్చింది. అదే నెగిటివ్ సైడ్ షేప్స్ ఉన్నకెళ్ళి -A అని రావడం జరిగింది. ఇది ఫోకస్ అనమాట. ఈక్వేషన్ ఆఫ్ ది డైరెక్ట్స్. ఇక్కడ డైరెక్ట్స్ మనం ఏం మాట్లాడుకున్నాం, అసలు ఆ ఈక్వేషన్ ఆఫ్ ది డైరెక్ట్స్ అంటే ఏంటి, ఈ పాయింట్ కి ఈ ఆరిజిన్ కి మధ్య ఎంత దూరం ఉందో ఆ ఆరిజిన్ నుంచి మళ్ళీ ఆ లైన్ కి అంతే దూరంలో ఉన్న దాన్ని మనము డైరెక్ట్స్ అని మాట్లాడుతాం కదా, డైరెక్ట్స్. ఓకే, మరి ఇక్కడ మనకి చూడండి, ఈ పాయింట్ నుంచి మళ్ళీ చెప్తాను. ఇప్పుడు ఈ పాయింట్ నుంచి ఇక్కడికి ఎంత దూరం ఉంటుందో అంతే దూరం. ఈ పాయింట్ నుంచి ఫోకస్ పారాబోలాకి ఎంత దూరం ఉందో మళ్ళీ అదే పారాబోలా నుంచి అక్కడికి కూడా డైరెక్ట్స్ కి ఈక్వల్ లెంత్ ఉంటుంది. ఇదే గుర్తు పెట్టుకోవాల్సింది, ఈక్వల్ లెంత్ ఉంటుంది అదే. ఓకే, ఈక్వేషన్ ఆఫ్ ది డైరెక్ట్స్ అంటే ఇక్కడ డైరెక్ట్స్ అనేది ఉంది కదా, దానికి ఈక్వేషన్ అనేది కనుక్కోవాలి. ఈక్వేషన్ అంటే ఎలా ఉంటుంది, ax + by + c = 0. ఇక్కడ కాన్స్టెంట్ టర్మ్స్ అనేది రావు, ఎందుకంటే ఇవన్నీ ఈక్వేషన్ ఉండే కదా, కాన్స్టెంట్ టర్మ్స్ అనేది రాదు. ఓకే, ఈక్వేషన్ ఆఫ్ ది డైరెక్ట్స్ అంటే డైరెక్ట్రిక్స్ అనేది మనకి ఏ దాన్ని తాకుతుంది చూడండి, ఇది మైనస్ పక్క తాకుతుంది. అంటే x = -a. ఎందుకని x = -a అంటే ఇక్కడ y కోఆర్డినేట్ అనేది లేదు మనకి. ఏంది y కోఆర్డినేట్ అనేది లేదు, అంటే y కోఆర్డినేట్ మీద మనకి టచ్ అవుతుందా, మనకి ఏమి టచ్ అవ్వట్లేదు కాబట్టి x -a. అర్థమైందా? అంటే x ఎలా వచ్చిందా అంటే ఇది x యాక్సిస్ ని టచ్ అవుతుంది. ఓకే, -a అంటే ఇగో x యాక్సిస్ కాడ ఎక్కడైతే టచ్ అవుతుందో ఆ కోఆర్డినేట్ మనకి -a. చూడండి, ఓకే అర్థమైంది కదా. ఇదేమో ఫోకస్ ప్లస్ లో వచ్చిందంటే డైరెక్ట్రిక్స్ మైనస్ లో వస్తుంది. ఫోకస్ మైనస్ లో వస్తే డైరెక్ట్రిక్స్ ప్లస్ లో వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఈక్వేషన్ అన్నమాట. దీన్ని ఇంకొక రూపంలో ఇది +a ఇతరకు వస్తే -a = 0 కూడా రాసుకోవచ్చు. ఆర్ ఓకే, ఇటు పక్క
ఇప్పుడు చూడండి డైరెక్షన్ అంటే ఇది అవుతుంది కదా. ఓకే, ఇది చూడండి దేని మీద పాస్ అవుతుంది, మనకి ఎక్స్ యాక్సిస్ మీద పాస్ అవుతుంది, అది ప్లస్ లో అవుతుంది. అంటే ఎక్స్ ఈక్వల్ టు అంటే ఈ ఈక్వేషన్ ఒక లైన్ ఎక్స్ మనకి దేని మీద టచ్ అవుతుంది చూడండి, ఇది ఎటు పక్క ఉంది ప్లస్, అంటే ప్లస్ ఇక్కడ టచ్ అవుతుంది అదే చెప్తున్నాను నీకు. అంటే నీకు ఫోకస్ ప్లస్ లో ఉందనుకో డైరెక్ట్రిక్స్ మైనస్ వస్తుంది. ఇక్కడ చూడండి ఇక్కడ మనకి ప్లస్ లోనే ప్లస్ మీద తాకిందంటే ప్లస్ లోనే. ఓకే ఓకే, ఇక్కడ చూడండి ఫోకస్ ఏమో మైనస్ లో ఉంది కదా, ఇటు పక్క మైనస్, ఇది ఫోకస్ ఏమో మైనస్ లో ఉన్నప్పుడు డైరెక్ట్ ఏమవుతుంది ప్లస్ అవుతుంది అనమాట. ఓకే, మీకు ఇంటే అన్నమాట చెప్తున్నది. మనం దీనికి కొలుద్దాం ఈక్వేషన్ ఆఫ్ ది డైరెక్ట్స్, అంటే దీనికి ఈక్వేషన్ అనేది కనుక్కోవాలి. ఇది దేని మీద పాస్ అవుతుంది, వై యాక్సిస్ మీద పాస్ అవుతుంది. అంటే ఎక్స్ యాక్సిస్ రావట్లేదు ఇప్పుడు, ఇందాకేమో వై యాక్సిస్ రాలే, ఇప్పుడు వై యాక్సిస్ రాలే, ఇప్పుడు ఎక్స్ యాక్సిస్ రాలే అనమాట డైరెక్ట్రిక్స్. ఓకే, అంటే వై ఈక్వల్ టు ఫోకస్ ఏముందండి మనకి పైన, అంటే ప్లస్ లో ఉంది, అంటే ఇది దానికి అర్థం ఏంటి, ఇది మైనస్ లో ఉందని అర్థం, మైనస్ ఏ. ఓకే, అర్థమైందా, అంటే ఇది వై యాక్సిస్ మీద మాత్రమే పోతుంది. అంటే ఇక్కడ కోఆర్డినేట్స్ మనకి మైనస్ లో ఉంటాయి, ఆ కోఆర్డినేట్ మైనస్ నంబర్ అనమాట. దీని ఈక్వేషన్ ఏమవుతుంది, వై ఈక్వల్ టు మైనస్ ఏ, ఇక్కడికి వస్తే ప్లస్ ఏ ఈక్వల్ టు 0 అవుతుంది, అటు పక్క ఏమి ఉండదు కాబట్టి. ఎక్స్ ఈక్వల్ టు ఇది ప్లస్ ఏ, ఇక్కడికి వస్తే మైనస్ ఏ ఈక్వల్ టు 0. మీరు ఆ కోఆర్డినేట్స్ ఆ లైన్స్ అనేవి గమనించండి, ఆ గ్రాఫ్ మీద ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ ఆ కోఆర్డినేట్స్ ఎట్ వస్తాయని. దీనికి ఈక్వేషన్ అంటే డైరెక్ట్రిక్స్ కి ఈక్వేషన్, ఇది దేని మీద పాస్ అవుతుంది, వై మీద పాస్ అవుతుంది, ఈక్వల్ టు ఎక్స్ యాక్సిస్ ఏం లేదు కాబట్టి ఏ కోఆర్డినేట్ మీద పాస్ అవుతుంది, ప్లస్ మీద మైనస్ మీద. ఫోకస్ గమనండి, ఫోకస్ ఎక్కడ ఉంది మైనస్ లో ఉంది, అంటే ఇది ప్లస్ మీద పాస్ అవుతుంది కాబట్టి ప్లస్ ఏ. ఈక్వేషన్ ఏమవుతుంది, ఇది ప్లస్ ఏ, ఇంతకు వస్తే మైనస్ ఏ ఈక్వల్ టు 0. ఇవి అన్నమాట ఈక్వేషన్. అదన్నా ఇదన్నా మీ ఇష్టం, ఏదన్నా వాడచ్చు ఆర్, అందుకే మీకు రెండు చెప్తున్నాను. ఓకే, ఈక్వేషన్ అనమాట. అంటే ఈ డైరెక్ట్రిక్స్ కి ఈక్వేషన్స్. ఓకే క్లియర్. ఈక్వేషన్ ఆఫ్ ది లాటరలిజం అండ్ లెంత్ గుర్తుపెట్టుకోండి. లాటరలిజం అంటే ఇప్పుడు ఏంటి, మనకి గ్రాఫ్ లోని ఫోకస్ మీద పోయే లైన్ ని మనము ఏమని మాట్లాడతాం, లాటరలిజం అని మాట్లాడతాం. ఫోకస్ మీద పోయేదాన్నే లాటరలిజం కాదు, సారీ లాటస్ రిటమ్ అని మాట్లాడతాం కదా. ఓకే, ఆ ఫోకస్ మీద పోయే పాయింట్ మనం లాటస్ రిటమ్ అని మాట్లాడతాం కదా. మరి ఇక్కడ ది ఈక్వేషన్ ఆఫ్ ది లాటస్ రిటమ్ అండ్ లెంత్. ఓకే, ఇప్పుడు ఈక్వేషన్ ఆఫ్ ది లాటర్ ఇది చెప్పాను కదా, ఏంటి మనకి ఇవన్నీ లాటస్ రిటమ్ అనమాట. అంటే ఈ ఫోకస్ మీద లైన్ పాస్ అయ్యేది ప్రతి ఒక్కటి లాటస్ రిటమ్ వాటికి. అంటే ఇప్పుడు డైరెక్ట్రిక్స్ కి ఈక్వేషన్ కనుక్కున్నాం కదా, అలా ఫోకస్ మీద వెళ్తున్న లైన్ కి ఈక్వేషన్ అనేది కనుక్కున్నాం. ఈక్వేషన్ ఆఫ్ ది లాటస్ రిటమ్. ఓకే, గుర్తు పెట్టుకోండి, దీని ఈక్వేషన్ ఏమో, ఇది దేని మీద పాస్ అవుతుందంటే ప్లస్ ఏ పాయింట్ మీద, ఏ పాయింట్ మీద, ఇది ఏ పాయింట్ ఏ యాక్సిస్ మీద ఉంది, ఎక్స్ యాక్సిస్ ప్లస్ మీద ఉంది కాబట్టి ఎక్స్ ఈక్వల్ టు ఏ. బాగా వినండి, మనకి ఇక్కడ వై యాక్సిస్ కి ఏమి టచ్ అవ్వట్లేదండి ఆ లైన్, అప్పుడు మనకి ఏమవుతుంది, వై యాక్సిస్ అనేది రాదు, ఎక్స్ యాక్సిస్ అనేది వస్తుంది. ఇక్కడ ఈక్వేషన్స్ కనుక్కుంటుంది, అంటే ఎక్స్ యాక్సిస్ ఏ పాయింట్ మీద పోతుంది, ఏ మీద పోతుంది. ఇక్కడ చూడండి ఏంటి, ఎక్స్ యాక్సిస్ మీద పోతుంది, కానీ పాయింట్ ఏంటి మనకి మైనస్ ఏ. ఓకే క్లియర్, చూడండి ఇదే వస్తుందండి, ఇగో మైనస్ ఏ. ఏమంటే మనం ఈక్వేషన్ లో తయారు చేయాలి కాబట్టి అది ఎక్స్ యాక్సిస్ మీద పోతుందా లాటరిజం వై యాక్సిస్ మీద పోతుందో అప్పుడు కనుక్కొని ఆ ఎక్స్ వై వాల్యూ చేంజ్ చేసుకుంటాం. ఇక్కడ చూడండి లాటస్ రిటర్న్ దేని మీద పోతుంది, వై మీద పోతుంది. ఓకే, అప్పుడు దాని పాయింట్ ఏంది మనకి ప్లస్ ఏ, ఎందుకంటే ఇటు పైన పక్కన ఉంటుంది కాబట్టి ప్లస్ ఏ. ఓకే, ఇక్కడ కూడా లాటరిజం దేని మీద పోతుంది మనకి, ఫోకస్ మీద పోతుంది, అంటే నెగిటివ్ లో పోతుంది. అంటే వై ఈక్వల్ టు అంటే వై యాక్సిస్ మీద పోతుంది, అంటే అప్పుడు నెగిటివ్ కాబట్టి చూడండి మైనస్ ఏ ప్లస్ ఏ మైనస్ ఏ ప్లస్ ఏ. ఈక్వేషన్ తయారు కావాలి కాబట్టి మనకి ఏమవుతుంది, అది దేని పక్క మీద పోతుందో, ఎక్స్ యాక్సిస్ మీద పోతుందో వై యాక్సిస్ మీద పోతుందో కనుక్కొని ఎక్స్ యాక్సిస్ మీద మాత్రం పోతే ఎక్స్ ఎక్స్, అదే వై యాక్సిస్ మీద పోతే వై వై. మళ్ళీ మీకు ఈక్వేషన్ పూర్తి కనుక్కోవాలంటే ఏం చేయాలా, ఎక్స్ మైనస్ ఏ ఈక్వల్ టు 0. తర్వాత ఆర్ ఇది ఒకటే చూడండి సేమ్. ఓకే, పై దాని ప్రకారమే ఎక్స్ ఈక్వల్ టు ప్లస్ ఏ ఈక్వల్ టు 0, వై ఈక్వల్ టు మైనస్ ఏ ఈక్వల్ టు 0, అంటే ఇటు పక్కకు వస్తే ప్లస్ మైనస్ అవుతుంది కదా, ప్లస్ ఏ ఈక్వల్ టు 0 అన్నమాట. ఓకే, ఇక్కడ లెంత్ అనమాట. ఇక్కడ చూడండి ఇప్పుడు ఒక నేను ఏం చేశాను, ఈక్వేషన్ ఆఫ్ ది లాటస్ రిటర్న్ కనుక్కున్నాను, అండ్ లెంత్ మరియు లెంత్ ఎప్పటికన్నా గుర్తుపెట్టుకోండి, దీని లెంత్ మనకి 4a. అది ప్రతి ఒక్క చోట, అది నెగిటివ్ లో ఉండని, పాజిటివ్ లో ఉండని, ఎక్స్ యాక్సిస్ మీద ఉండని, వై యాక్సిస్ మీద ఉండని, ఎప్పటికైనా సరే ఆ లాటర్స్ లెంత్ రిటర్న్ లెంత్ వచ్చేసి మనకి 4a. ఓకే 4a, ఓకే 4a
ఓకే 4a. ఓకే అర్థమైందా? మనకి ఏ తెలిసింది అనుకో y వాల్యూ కనుక్కోవచ్చు ఇలా. ఓకే తర్వాత ఈక్వేషన్ ఆఫ్ ది యాక్సిస్. ఈక్వేషన్ ఆఫ్ ది యాక్సిస్ అంటే మనకి పారాబోలా తయారవుతుంది కదండి, అంటే ఏ యాక్సిస్ మీద, అప్పుడు ఈక్వేషన్ ఏమవుతుంది ఆ యాక్సిస్ కి సంబంధించి ఇది ఎక్స్ యాక్సిస్ మీద పాస్ అవుతుంది, ఇది ఎక్స్ డాష్ మీద, ఇదేమో వై డాష్ మీద, ఇదిగో ఈ వై మీద, ఇదేమో వై యాక్సిస్ మీద, ఇలా అది పారాబోలా ఉంటుంది కదా మనకి. మరి దాని ఈక్వేషన్ ఏమవుతుంది? ఈక్వేషన్ ఆఫ్ ది ఎక్స్ యాక్సిస్. యాక్సిస్ అంటే మనకి ఇది మెయిన్ పాయింట్, అంటే y ఈక్వల్ టు 0, ఎందుకంటే అది y మీద పాస్ అవ్వట్లేదు. ఇది అంతా చూడండి, ఇగో చూడండి దేని మీద, ఎక్స్ యాక్సిస్ మీద y ఈక్వల్ టు 0. ఇది కూడా దేని పక్క y ఈక్వల్ టు 0. ఇదేమవుతుంది x ఈక్వల్ టు 0, ఎందుకంటే y యాక్సిస్ వైపు చూపుతుంది కదా మనకి. ఇది కూడా x యాక్సిస్ 0. యాక్సిస్ ఇది దేని మీద పాస్ అవుతుందండి మనకి, ఎక్స్ యాక్సిస్ మీద, కాబట్టి ఎక్స్ యాక్సిస్. అర్థమవుతుందా? అది దేని మీద పాస్ అవుతుంది, ఇది దేని మీద పాస్ అవుతుంది, ఎక్స్ యాక్సిస్ మీద, కాబట్టి ఎక్స్ యాక్సిస్. ఇది దేని మీద పాస్ అవుతుంది, వై యాక్సిస్ మీద పాస్ అవుతుంది కాబట్టి వై యాక్సిస్. ఇది దేని మీద పాస్ అవుతుంది, వై మీద పాస్ అవుతుంది కాబట్టి వై యాక్సిస్. అర్థమవుతుందా? ఇక్కడ చూడండి మనకి ఈక్వేషన్ ఆఫ్ ది యాక్సిస్ ఏమో y ఈక్వల్ టు 0 వచ్చినప్పుడు ఇక్కడ x వస్తుంది, y ఈక్వల్ టు 0 వచ్చినప్పుడు x వస్తుంది, అదే x ఈక్వల్ టు 0 వచ్చినప్పుడు మనకి y యాక్సిస్ అవుతున్నాయి అనమాట. ఇది అనమాట అసలు క్వశ్చన్స్ ఎలా అడుగుతారు. ఏం లేదు, చాలా చాలా సింపుల్. నీకు ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇవ్వడం జరుగుతుంది, ఆ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఈ 4 దాంట్లో నువ్వు సింప్లిఫై చేయాలన్నమాట. సింప్లిఫై చేసిన తర్వాత ఈ 4గిట్లో నీకు ఏదో ఒక ఈక్వేషన్ అనేది రావడం జరుగుతుంది. ఆ 4గిటికి సంబంధించి ఏ ఈక్వేషన్ వస్తుందో ఆ ఈక్వేషన్ కి సంబంధించి వాళ్ళు వర్టెక్స్, ఫోకస్, ఈక్వేషన్ ఆఫ్ ది డైరెక్ట్రిక్స్, అలాగే ఈక్వేషన్ ఆఫ్ ది లాటరల్ రిథమ్ ఇలా కనుక్కోమని చెప్పడం జరుగుతుంది. అప్పుడు నీకు ఇవి తెలిసినాయంటే ఆ వాల్యూస్ తీసుకొచ్చి అందులో సబ్స్టిట్యూషన్ చేస్తూ ఆన్సర్ అయిపోతుంది. చాలా చాలా ఈజీ. కొంచెం ఇంట్రడక్షన్ క్లాస్ కష్టమేమో కానీ ప్రాబ్లమ్స్ అయితే చాలా చాలా ఈజీ. ఓకే నోడు. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు ఎలిప్స్ అనమాట. ఓకే ఈ ఎలిప్స్ లో కూడా 2 రకాలు ఉంటాయి, హారిజంటల్ ఎలిప్స్, వర్టికల్ ఎలిప్స్ అనమాట. అంటే నిలువుగా అడ్డంగాని కట్ చేసినప్పుడు ఎలా ఉంటుందని దీని గురించి కూడా 2 త్వరగా అయిపోగొడతాను. ఎలిప్స్ ఇప్పుడు ఏం నేర్చుకున్నాం, సర్కిల్, పారాబోలా అంటే ఎలా నేర్చుకున్నాం తెలుసుకున్నాం. మరి వాటి ఫార్ములాస్ ఎలా ఉంటాయి, వాటికి సంబంధించి ఫోకస్ ఇవన్నీ. ఇప్పుడు ఏంటి మనకి ఎలిప్స్ అనమాట. ఇక్కడ చూడండి ఎలిప్స్. అండ్ ఎలిప్స్ ఇస్ ద సెట్ ఆఫ్ ఆల్ పాయింట్స్ in a place in the sum of the whose distance from the two fixed point in the place is a constant. Ellipse is a with the eccentricity e less than 1 అంటే 0 ఇక్కడ చూడండి ఎక్సెంట్రిసిటీ అనేది 0, 1 మధ్యలో మాత్రమే ఉండాలి. అలా అయిందనుకో ఎక్సెంట్రిసిటీ అవుతుంది. ఎక్సెంట్రిసిటీ 0, 1 మధ్యలో మాత్రమే ఉండాలి, అప్పుడు ఎలిప్స్ అవుతుంది. అసలు ఈ ఎలిప్స్ ఎలా ఏర్పడుతుంది మనకి కోన్ లో చూద్దాం. ఈ ఎలిప్స్ చూడండి ఇక్కడ దాని కండిషన్ అనేది రాశాను, ఎలిప్స్ ఎలా ఏర్పడుతుంది ఆ కోన్ లో అని. ఆల్ఫా లెస్ దాన్ బీటా లెస్ దాన్ 90 degrees అంటే ఇప్పుడు మనకి ఇది ఏమనుకున్నాం, ఎం జనరేట్ చేసేది, దాని యాంగిల్ కొంత యాంగిల్ తో ఆ యాక్సిస్ ని రౌండ్ తిరుగుతున్నప్పుడు మనకి కోన్లు ఏర్పడుతుంది. మళ్ళీ చెప్పినదేగా అలా ఏర్పడుతున్నప్పుడు కొంత యాంగిల్ తో గుర్తుపెట్టుకోండి, మనం ఇలా కట్ చేసామనుకోండి ఒక సమ్ యాంగిల్ తో, ఏది మళ్ళా బాగా వినండి, అల్ఫా బీటా రెండింటిని 90 కంటే తక్కువ కట్ చేసినప్పుడు ఈ లైన్ అనేది బాగా చూడండి, ఈ లైన్ అనేది బీటా అన్నమాట. ఇలా లైన్ కట్ చేసినప్పుడు యాంగిల్ ఏర్పడుతుంది కదా, ఆ కోన్ ఇలా కట్ చేసినప్పుడు ఇక్కడ యాంగిల్ కనపడుతుంది కదా, ఇక్కడ అల్ఫా బీటా అనేటివి 2 90 కంటే తక్కువ ఉన్నప్పుడు ఎలిప్స్ అనేది ఏర్పడుతుంది ఆ కోన్ లో. ఇక్కడ చూడండి ఇది ఒక కోన్, ఈ కోన్ కదా, ఇక్కడ ఇది జనరేట్ చేస్తున్నది యాంగిల్ ఆల్ఫా అనుకున్నాం. ఇలా కట్ చేస్తున్నప్పుడు ఇక్కడ ఒక యాంగిల్ అనేది ఏర్పడుతుంది. ఈ ఆల్ఫా బీటా యాంగిల్ 90 కంటే తక్కువగా ఉండాలి, అంటే మనకి ట్రయాంగిల్, అంటే ఇక్కడ చూడండి ట్రయాంగిల్ ఏర్పడుతుంది. అంటే ఈ 2 యాంగిల్స్ 90 కంటే తక్కువగా ఉన్నప్పుడు ఎలిప్స్ అనేది ఏర్పడుతుంది. ఎలాగా, ఇగో ఇలా ఏర్పడుతుంది ఎలిప్స్ అనేది క్రాస్ గా, అంటే ఇది అంటే తక్కువ ఉన్నాయి కానీ యాక్చువల్ గా ఇలా ఏర్పడుతుంది. ఓకే క్రాస్ గా. ఓకే అర్థమైంది, స్లాంట్ గా ఏర్పడుతుంది చూడండి, ఎలిప్స్ అనేది ఏర్పడుతుంది. అర్థమైంది కదా ఎలిప్స్ ఎలా ఏర్పడుతుంది. మనం జనరేట్ చేయాల్సిన జనరేట్ అయ్యే అల్ఫా కన్నా బీటా, అంటే బీటా కూడా 90 డిగ్రీల కంటే తక్కువ కట్ చేస్తున్నప్పుడు, మనము ఈ 2 యాంగిల్స్ 90 కంటే తక్కువ కట్ చేస్తున్నప్పుడు
అప్పుడు ఎలిప్స్ అనేది ఏర్పడుతుంది. ఓకే, ఈ ఎలక్ట్రిసిటీ అనేది ఎక్సెంట్రిసిటీ అనేది ఇక్కడ మళ్ళా సేమ్ ఇందాక చేసాం చూడండి అలాగనే ఉంటుంది. ఓకే, మళ్ళీ మాట్లాడదాం. అర్థమైంది కదా ఎలిప్స్ ఎలా ఏర్పడుతుందో. మరి ఈ ఎలిప్స్ ఎలా ఉండాలి చూడండి ఇక్కడ కండిషన్స్. అండ్ ఎలిప్స్ ఇస్ ద సెట్ ఆఫ్ ఆల్ ఇన్ ప్లేస్ సమ్ ఆఫ్ డిస్టెన్స్ ఫ్రమ్ ద టూ ఫిక్స్డ్ పాయింట్. బాగా వినండి, సెట్ ఆఫ్ ఆల్ పాయింట్స్ అలా ఎలిప్స్ ఏర్పడినప్పుడు మనకి ఈ షేప్ అనేది రావడం జరుగుతుంది. ప్లేస్ ఇన్ ద సమ్ ఆఫ్ whose distance from to the fixed points in the place in a constant. అంటే మనకి ఇలా ఏర్పడుతున్నప్పుడు చూడండి ఇక్కడ చూస్తే మీరు ఒకటి పారాబోలా, ఇది ఒక పారాబోలా. ఆ పారాబోలా లోపల మనం ఏమనుకున్నాం ఫోకస్, ఇది F1 F2 అనమాట. అంటే పారాబోలా అనకూడదు, యాక్చువల్గా మీకు అర్థం అవ్వాలని చెప్తున్నాను. ఈ ఎలిప్స్ మొత్తంలో ఇక్కడ ఈ యాక్సిస్ నుంచి ఒకటి, ఈ యాక్సిస్ నుంచి ఒకటి ఏర్పడుతుంది. రెండు పారాబోలాస్ కలిపితే ఎలిప్స్ అక్కడ ఏర్పడుతుంది కదా. మరి ఆ లోపల మనకి ఫోకస్ అనేది ఒక పాయింట్ అంటే ఫిక్స్డ్ గా ఉంటాయి అనమాట. ఓకే, ఇవి రెండు ఫిక్స్డ్ పాయింట్స్ అనమాట. ఓకే, బాగా గుర్తుపెట్టుకోండి. మరి దీనిపైన మనకి ఎలిప్స్ లైన్ ఉంటుంది కదా, ఆ ఎలిప్స్ పైన ఏ నంబర్ అయినా సరే, ఏ పాయింట్ అయినా సరే ఇటుపక్క గాన తీసుకొని బాగా వినండి. ఇక్కడ కండిషన్ అంతా అర్థం అవ్వాల్సింది. అంటే ఈ F1 ఇక్కడ చూడండి కండిషన్ అనమాట. F1 P1 ప్లస్ F2 P1. ఓకే, మళ్ళీ ఇక్కడికి అంటే ఈ రెండు డిస్టెన్స్ F1 P1 మల్టిప్లికేషన్ చేసి అలాగే F2 P1 మల్టిప్లికేషన్ చేస్తే ఆ ఆన్సర్ అనేది బాగా వినండి మళ్ళీ దేనికి సమానం అవ్వాలి, F1 P2. ఓకే, F1 P2 అలాగే మళ్ళా F2 P2 కి సమానం అవ్వాలి. అర్థమవుతుందా? ఇక్కడ చూడండి F1 P1 బాగా వినండి. F1 P1 అంటే ఈ F1 ఈ P పాయింట్ కి ఇటుపక్క అటుపక్క ఆ రెండు డిస్టెన్స్ అంటే దీని డిస్టెన్స్ మల్టిప్లికేషన్ చేసి యాడ్ చేసామనుకోండి. ఇక్కడ చూడండి F1 P1 ని మల్టిప్లికేషన్ చేసి ప్లస్ యాడ్ చేసి మళ్ళా F1 P2 ని మల్టిప్లికేషన్ చేస్తే ఎంత ఆన్సర్ వస్తుందో అలాగనే F2 P1 కి F2 P2 కు కూడా అంతే ఆన్సర్ గానే అదే కాన్స్టెంట్ స్థిరముగా అంటే సమానంగా వచ్చింది అనుకో మనం దాన్ని ఎలిప్స్ గా మాట్లాడతాం అనమాట. అర్థమైందా? అంటే ఆ ఫోకస్ పాయింట్ నుంచి P1 కి, ఆ ఫోకస్ పాయింట్ నుంచి P2 కి, ఆ ఫోకస్ F2 కి P1 కి, F2 కి P3 కి ఇలా ఆ ఆన్సర్ మొత్తం దీని ఆన్సర్ సమానం అయ్యింది అనుకో మనకి ఎలిప్స్ అనేది ఏర్పడుతుంది. సమానం అయింది అనుకో ఎలిప్స్ అవుతుంది అనమాట. అర్థమైందా? మరి ఇక్కడ అలా ఎలిప్స్ ఏర్పడిన తర్వాత మనకి ఎక్సెంట్రిసిటీ ఇక్కడ మళ్ళీ సేమ్ అదే పాయింట్ ఇక్కడ ఒక లైన్ ఉంటుంది. మళ్ళీ ఈ పాయింట్ నుంచి దీనికి, ఈ పాయింట్ నుంచి దీనికి ఇలా ఎక్సెంట్రిసిటీ అనేది మనకి అంటే ఇలా ఇదేమి కాదు కొంచెం ఈ ఎక్సెంట్రిసిటీ అనేది మనకి ఏంది జీరో నుంచి జీరో కంటే తక్కువ అంటే ఏంది 0 నుంచి అంటే 0.5 0.6 0 నుంచి 0.1 మధ్యలో ఉండాలి ఎక్సెంట్రిసిటీ. అలా ఉందనుకో మళ్ళీ ఎలిప్స్ ఏర్పడుతుంది. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ మరి వీటి గురించి ఫార్ములాస్ అనేవి ఉండే రెండు విధాలుగా వర్టికల్ ఎలిప్స్, హారిజంటల్ ఎలిప్స్ అన్నమాట. చూడండి మనకి ఎలిప్స్ ఇప్పుడు హారిజంటల్ ఎలిప్స్. ఓకే, ఈ హారిజంటల్ ఎలిప్స్ లో మనకి ఇదేమవుతుంది వర్టెక్స్ అంటే మూల. ఓకే, ఇక్కడ మనకి ఇక్కడ చూడండి మళ్ళీ ఇది వచ్చేసి వర్టెక్స్ అనమాట. ఇదేమో వర్టెక్స్, ఇక్కడ వర్టెక్స్ అవుతే ఇక్కడ కూడా అదే ఉంటుంది. ఇక్కడ కోవెక్ట్రెక్స్ అంటే ఇక్కడ కూడా కోవెక్ట్రెక్స్ అవుతుంది. అంటే రెండు మూలలు ఏర్పడుతున్నాయి డిఫరెంట్ కాబట్టి మనం అలా మాట్లాడుతున్నాం. ఇక్కడ చూడండి మేజర్ యాక్సిస్ అంటే ఇలా ఏర్పడుతున్నప్పుడు మనకి ఇందులో మేజర్ యాక్సిస్ అంటే మేజర్ అంటే పెద్ద యాక్సిస్ ఏది ఇది అనమాట. ఇటు పక్క కూడా అంతే ఉంటుంది. మళ్ళా ఇటు ఏమవుతుంది మైనర్ యాక్సిస్ ఇదేంటుందో ఇది కూడా అంతే దూరం ఉంటుంది. ఓకే, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇది అనుకున్నాం అనుకో రెండు సమానం ఉంటాయి. ఇది బి అనుకున్నాం ఈ రెండు సమానం ఉంటాయి. గుర్తుపెట్టుకోండి. ఓకే, మళ్ళా ఇవి కూడా మళ్ళీ సపరేట్ అవుతాయి. నెక్స్ట్ చెప్తాను. మళ్ళీ ఇటు పక్క సేమ్ ఇగో మళ్ళీ దీని డిస్టెన్స్ యాక్సిస్ నుంచి దీనికి మళ్ళీ ఇటు రకరకాలుగా ఉంటుంది. చూడండి మళ్ళా వర్టికల్ ఎలిప్స్ అంటే నిలువుగా అన్నమాట. ఇప్పుడు మళ్ళీ దీంట్లో ఇది సెంటర్ అవుతుంది, ఇక్కడ కూడా సెంటర్ అవుతుంది. ఇదేమో వర్టెక్స్, ఇదేమో కోవర్టెక్స్, ఇక్కడేమో మేజర్ యాక్సిస్. అంటే ఇప్పుడు ఇది మైనర్ అవుతుంది. సారీ అంతే. ఇది మైనర్ యాక్సిస్, ఇది మేజర్ యాక్సిస్. అంటే ఇలా ఏర్పడుతున్నప్పుడు ఇక్కడ చిన్న భాగాన్ని చూడండి యాక్సిస్, అది మేజర్ యాక్సిస్. ఇలా మేజర్ ఇది మైనర్ యాక్సిస్, ఇది మేజర్ యాక్సిస్ అనమాట.
ఇప్పుడు దీని గురించి ఫార్ములాస్ అనేది చెప్తాను. అర్థమైంది కదా? ఎలిప్స్ ఏర్పడాలంటే మనకి ఏంది, కోన్ లో ఆ రెండు యాంగిల్స్ కట్ చేసే యాంగిల్ అలాగే జనరేట్ అవుతున్న యాంగిల్ రెండు 90 డిగ్రీల కంటే తక్కువ ఉందంటే అది మనకి ఎలిప్స్ ఏర్పడుతుంది. ఓకే, అర్థమైంది కదా? దానికి ఎలిప్స్ కావాలంటే మనకి రూల్ ఇదే మెయిన్ పాయింట్. ఓకే, ఈ ఫార్ములా నోట్అవుట్ చేసుకోండి. ఓకే, నోట్ స్టూడెంట్స్, ఎలిప్స్ కి సంబంధించి ఫార్ములాస్ అన్నమాట. ఇక్కడ చూడండి, మనకి చెప్పాను కదా రెండు రకాలు, హారిజంటల్ ఎలిప్స్, వర్టికల్ ఎలిప్స్ అన్నమాట. ఇక్కడ చూడండి, వర్టికల్ ఎలిప్స్ ఎప్పుడు ఇక్కడ మనకి ఫోకస్ ఏముంటుంది, ఎక్స్ యాక్సిస్ మీద ఉంటుంది. అలాగే ఇక్కడ ఏమో వచ్చేసి మన ఫోకస్ ఆన్ వై యాక్సిస్ మీద ఉంటుంది. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. మనకి ఈ ఫార్ములా ఈక్వేషన్ అక్కడ మనకి ఫార్ములా ఏంటంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ బై ఏ స్క్వేర్ ప్లస్ వై ప్లస్ వై స్క్వేర్ బై బి స్క్వేర్ ఈక్వల్ టు 1. ఎప్పటికన్నా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఏ కామ 0 ఉంది కదా, అంటే ఈ ఆరిజిన్ కి చాలా దూరంలో ఉంది కదా ఏ వాల్యూ కదా, ఆరిజిన్ నుంచి చాలా దూరం ఉంది. ఇక్కడ ఆరిజిన్ నుంచి బి వాల్యూ చూడండి చాలా తక్కువ ఉంది కదా, అంటే ఇక్కడ కండిషన్ అన్నమాట. అంటే బి వాల్యూ ఆరిజిన్ అంటే బి వాల్యూ కంటే ఎక్కువగా, అంటే బి వాల్యూ కంటే ఏ వాల్యూ ఎక్కువ ఉందంటే అది హారిజంటల్ ఎలిప్స్ అన్నమాట. అర్థమైందా? అంటే వై యాక్సిస్ మీద ఉన్న బి వాల్యూ ఏ వాల్యూ కంటే తక్కువ ఉంది అనుకో. ఓకే, ఇక్కడ చూడండి బాగా వినండి, ఈ బి వాల్యూ బాగా వినండి, ఈ బి వాల్యూ చూడండి ఏ కంటే అంటే దీనికంటే బి వాల్యూ కంటే ఎక్కువ ఉంది అనుకోండి, బి వాల్యూ కంటే బాగా వినండి, బి వాల్యూ కంటే ఏ వాల్యూ ఎక్కువ ఉంది అనుకోండి, మనకి ఏమవుతుంది హారిజంటల్ ఎలిప్స్ అన్నమాట. మనకి ఇక్కడ ఫోకస్ F1, ఇక్కడ ఫోకస్ F2 అన్నమాట. అంటే మనకి ఇక్కడ పాయింట్స్ వచ్చేసి ఇది వర్టెక్స్ A,0, ఇక్కడ నెగిటివ్ వైపు కాబట్టి ఇక్కడ చూడండి ఇదేమో ప్లస్, ఇది మైనస్, ఇది ప్లస్, ఇది మైనస్. ఓకే, ఇక్కడ -A,0 ఉంది. ఇక్కడ B0, B ఎందుకు ఆడ y యాక్సిస్ మాత్రమే టచ్ అవుతుంది, అందుకు x కోఆర్డినేట్ 0 ఉంటుంది. ఇక్కడ 0, -B అన్నమాట. మరి ఇక్కడ సెంటర్ ఏమవుతుంది 0, వర్టెక్స్ ఏమవుతుంది ఇక్కడ ప్లస్ A -A, కాబట్టి +or-A, 0. ఓకే, తర్వాత ఓకే, ఇక్కడ రెండు ఫోకస్ మనకి ఏమవుతుంది ఇక్కడ -AE, 0, ఇక్కడ వచ్చేసి AE, 0 అన్నమాట. ఓకే, అందుకే +or-AE, 0. ఇక్కడ మనకి లెంత్ ఆఫ్ లాటరిజం, ఓకే లాటస్ రిటమ్. ఓకే, ఇక్కడ చూడండి లాటస్ రిటమ్ అంటే ఏంటి, మనకి ఫోకస్ మీద లైన్ మీద పాస్ అయ్యేదాన్ని మనం ఏమంటాం, ఫోకస్ ఏది లాటరస్ రిటమ్ అని మాట్లాడతాం. మరి దాని అనుకోనిక ఫార్మ్ ఏంటంటే 2 × అన్నమాట. ఓకే, లెంత్ ఆఫ్ మేజర్ యాక్సిస్. మరి ఇక్కడ చూడండి మేజర్ యాక్సిస్, ఇది చూడండి ఇక్కడ నుంచి మేజర్ కదా, ఇది దీని లెంత్ కనుక్కోవాలనుకోండి మనకి ఫార్ములా 2 × A, అంటే ఏది డబల్ చేస్తే ఆన్సర్ అనేది వస్తుంది. లెంత్ ఆఫ్ మైనర్ యాక్సిస్ అంటే దీని లెంత్ కనుక్కోవాలనుకోండి ఈ మైనర్ యాక్సిస్ ఏముంది దీన్ని డబల్ చేస్తే మనకి మేజర్ లెంత్ ఆఫ్ మైనర్ యాక్సిస్ అనేది వస్తుంది. ఎక్సెంట్రిసిటీ ఇది E = C/A, అలాగే C² = A² - B² అన్నమాట. ఓకే, ఇవి అన్నమాట ఈ హారిజంటల్ కి సంబంధించి సెంటర్, వర్టిస్, ఫోకస్, లెంత్ ఆఫ్ లాటస్ రిటమ్. ఓకే, ఇవన్నీ మేజర్ యాక్సిస్, లెంత్ ఆఫ్ మేజర్ యాక్సిస్, లెంత్ ఆఫ్ మైనర్ యాక్సిస్, ఎక్సెంట్రిసిటీ. ఓకే, మరి ఇప్పుడు వర్టికల్ ఎలిప్స్ అన్నమాట. ఇది ఎలా ఉంటుంది, ఇది ఈక్వేషన్ మీరు ఒకటి గమనిస్తున్నారా, మనము 9th లెసన్ లో మనము యాక్సిస్ మీద మాత్రమే టచ్ అవుతే x/A + y/B = 1 అని మాట్లాడుతుంటుంది. చూడండి ఇక్కడ దానికి దీనికి కొంచెం ఈక్వల్, ఏమంటే స్క్వేర్స్ వచ్చిన మళ్ళీ =1. మళ్ళీ ఇక్కడ చూస్తే చూడండి ఇది ఏంది యాక్సిస్ మీద, ఇది యాక్సిస్ మీద మాత్రమే టచ్ అవుతుంది, ఇది యాక్సిస్ మీద మాత్రమే టచ్ అవుతుంది కదా, సేమ్ కొంచెం. ఓకే, వర్టికల్ ఎలిప్స్ ఇది నిలువుగా ఉంటుంది అన్నమాట. ఇది ఫోకస్ వచ్చేసి మనకి వై యాక్సిస్ మీద మాత్రం ఉంటుంది, ఇది ఎక్స్ యాక్సిస్ మీద ఉంటుంది, ఇది వై యాక్సిస్ మీద ఉంటుంది. ఇక్కడ చూడండి బి కంటే తక్కువగా ఉండాలి. ఇప్పుడు ఏ వాల్యూ, ఇక్కడ ఈ బి వాల్యూ ఏ వాల్యూ బి కంటే ఎక్కువ ఉండాలి, ఇక్కడ బి వాల్యూ ఏ కంటే తక్కువ ఉండాలి. అర్థమైందా? చూడండి ఇదంతా బి వాల్యూ, చూడండి ఇది తక్కువ ఉండే కదా, అంటే బి కంటే తక్కువ ఉందనుకో అది వర్టికల్ ఎలిప్స్. ఇది బి కంటే ఎక్కువ ఉందనుకో మనకి ఏమవుతుంది హారిజంటల్ ఎలిప్స్ అన్నమాట. ఓకే, ఆరిజిన్ వచ్చేసి 0, సేమ్ ఇదే ఇంకా వర్టెక్స్ వచ్చేసి ఇక్కడ చూడండి 0, ఇక్కడ మనకి ఎక్స్ యాక్సిస్ మీద కూడా వస్తే ఇక్కడ వై యాక్సిస్ మీద వస్తాయి అనమాట. ఓకే, అర్థమైందా? ఇక్కడ చూడండి 0, +or-A అన్నమాట. తర్వాత ఫోకస్ మనకి ఇక్కడ చూస్తే 0,
ప్లస్ ఆర్ మైనస్ ఏఈ అనమాట. ఓకే, ఇది లెంత్ ఆఫ్ లాటస్ రిటర్న్. అంటే ఈ ఫోకస్ మీద లైన్ పాస్ అవుతుంది చూడు, దాన్ని మనం లెంత్ ఆఫ్ లాటస్ రిటర్న్ అని మాట్లాడతాం. దాని లెంత్ కనుక్కోవాలంటే 2b²/a, అంటే bని స్క్వేర్ చేసి మల్టిప్లికేషన్ 2 చేసి బై a తో చేస్తే మనకి దాని లెంత్ అనేది వస్తుంది. తర్వాత లెంత్ ఆఫ్ మేజర్ యాక్సిస్. మేజర్ యాక్సిస్ ఏంది మనకి ఇక్కడ ఇది అనమాట. ఈ మేజర్ యాక్సిస్ కావాలంటే ఏం చేయాలా, 2a చేయాలన్న. అంటే ఇక్కడ ఆర్జిన్ నుంచి ఇక్కడికి దీని లెంత్ మొత్తం కావాలనుకుంటే మనం 2a. అదే లెంత్ ఆఫ్ మైనర్ యాక్సిస్ అంటే చిన్నది అనమాట. ఆ చిన్నది కావాలనుకుంటే లెంత్ 2b చేయాల. మళ్ళీ సేమ్ ఎక్సెంట్రిసిటీ కూడా సేమ్ అంతే. ఈ ఈక్వల్ టు c/a, c² అంటే రెండు ఒకటే అనమాట. ఓకే, c² ఈక్వల్ టు a² మైనస్ b² అనమాట. ఇప్పుడు హైపర్బోలా గురించి మాట్లాడదాం. నోట్. ఓకే ఫ్రెండ్స్, లాస్ట్ టాపిక్ అనమాట హైపర్బోలా. ఈ హైపర్బోలాలో మనకి చాలా ఈజీగానే ఉంటుంది. ఇది కూడా సేమ్ వాటి లెక్కనే రెండు డయాగ్రామ్స్. ఇక్కడ ఇదే లాస్ట్ టాపిక్ అనమాట. ఈ టాపిక్ తో ఇంకా ఫార్ములాస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ హైపర్బోలాకి వీడియో కంప్లీట్ అవుతుంది, ఇంట్రడక్షన్. తర్వాత నెక్స్ట్ ప్రాబ్లమ్స్ అనేవి చెప్పడం జరుగుతుంది. హైపర్బోలా. A hyperbola is the set of all points in a plane in the different of the whose distance from two fixed points in the place is a constant. Hyperbola is a conic with eccentricity e greater than 1. ఇక్కడ చూడండి, మరి ఇక్కడ నేను యాంగిల్ అనేది రాయలేదు కానీ చెప్తాను. ఈ హైపర్బోలాలో మనకి కోర్ లో ఏంటి మనం చెప్పుకునేది జనరేట్ చేసేది, దీన్ని ఆల్ఫా అని మాట్లాడతాం కదా. ఓకే, మనకి కట్ చేసేది కాబట్టి ఇక్కడ మనం 90 కంటే ఎక్కువ డిగ్రీలో కనుక కట్ చేస్తే ఏంటి 90 డిగ్రీల కంటే ఆల్ఫా బీటా అనేది 90 డిగ్రీల కంటే ఎక్కువగా కట్ చేస్తే మనకేమో 90 డిగ్రీల లోపల ఉండాలనేది పారాబోలా. 90 డిగ్రీల లోపల ఉండేది అనేది హైపర్బోలా. ఇక్కడ 90 కంటే ఎక్కువగా అనమాట ఇప్పుడు హైపర్బోలా అవుతుంది. అంటే 90 డిగ్రీల కంటే ఎక్కువ కట్ చేయాలి. వాటిలో కట్ చేసేటప్పుడు మనకి ఏం ఏర్పడుతుంది అంటే ఇక్కడ చూడండి, ఇలా యూ షేప్ లో అనేవి ఇటు పక్క మనకి పారాబోలా షేప్ లోనే మనకి రెండు కట్ అవుతాయి అనమాట. మనకి మొత్తం కట్ చేయాలి, ఇక్కడ సగం మాత్రమే కట్ చేయకూడదు. ఇక్కడ చూడండి, మొత్తం కట్ చేసినప్పుడు ఈ షేప్స్ అనేవి ఏర్పడతాయి. అదే ఇక్కడ మరి ఇక్కడ మెయిన్ పాయింట్ ఇక్కడ ఏం చెప్తుంది, ఇక్కడ యాంగిల్స్ చెప్పేసి అనేది 90 డిగ్రీల కంటే ఎక్కువ కట్ చేయాలి. ఇప్పుడు డెఫినేషన్ చూడండి, పారాబోలా ఇక్కడ చూడండి మనకి ఇది హైపర్బోలా కదా. ఈ హైపర్బోలాలో ఉండే పాయింట్స్ ఇక్కడ చూడండి, ఇది ఒక పి ఎక్స్ కామా వై, ఇక్కడ కూడా పి ఎక్స్ కామా వై. ఇక్కడ ఈ ఆరిజిన్ నుంచి ఇక్కడికి ఎంత దూరం ఉందో ఇక్కడ వర్టెక్స్, ఇది వర్టెక్స్, ఇది వర్టెక్స్ అంటే మూలలు అనమాట. అంటే ఈ ఆరిజిన్ నుంచి ఇక్కడికి ఎంత దూరం ఉందో ఈ ఆరిజిన్ నుంచి ఇక్కడికి కూడా అంతే దూరం ఉంటే, అంటే ఇది ఓ అనుకుందాం, ఇది ఓ. ఓకే, ఆరిజిన్ గా ఇది ఆరిజిన్ ఓ అనుకుందాం. ఆరిజిన్ ఓఏ ఈక్వల్ టు ఓబి అంటే సమాన దూరం ఉందనుకో మనకి హైపర్బోలా అవుతుంది. మొత్తం 3 కండిషన్లు చూడండి దీంట్లో. ఫస్ట్ వచ్చేసి అంటే ఈ ఆరిజిన్ నుంచి ఈ పాయింట్ ఏ అనే పాయింట్ కి ఎంత దూరం ఉందో, అలాగే ఈ ఆరిజిన్ నుంచి బికి, ఓకే ఈ పాయింట్ బి, ఈ అంటే వర్టెక్స్ అనమాట. ఈ హైపర్బోలా ఎక్కడ టచ్ అవుతుందో వాటి మూలలు అనమాట. ఓ నుంచి ఈ ఏకి ఎంత దూరం ఉందో మళ్ళీ ఈ ఓ నుంచి బికి కూడా అంతే దూరం ఉంటే మనకి హైపర్బోలా అవుతుంది. మళ్ళీ రెండో కండిషన్ చూడండి, అంటే ఒక్క కండిషనే కానీ 3 విభాగాలు కావాలి చూడండి. మళ్ళీ ఈ ఆరిజిన్ నుంచి ఫోకస్ కి ఎంత దూరం ఉంటుందో, ఈ ఆరిజిన్ నుంచి ఈ ఫోకస్ కి ఎంత దూరం ఉంటుందో, ఆరిజిన్ ఓ అనుకున్నాం కదా, OF1 ఈక్వల్ టు OF2 అంటే ఈ ఆరిజిన్ నుంచి ఇక్కడికి ఎంత దూరం ఉందో ఈ ఆరిజిన్ నుంచి ఇక్కడికి అంతే దూరం ఉంటే మనకి ఇది హైపర్బోలా అవుతుంది. మళ్ళీ మూడో కండిషన్ చూడండి, ఈ వర్టెక్స్ ఈ మూల ఉంది కదా, ఈ మూల నుంచి F1 కి ఎంత దూరం ఉందో అంటే AF1 ఈక్వల్ టు మళ్ళా BF2 మనకి సేమ్ సమాన దూరం ఉండే అనుకో మనకి ఏమవుతుంది హైపర్బోలా అనేది అవుతుంది. అర్థమైందా? మళ్ళీ సేమ్ ఇది కూడా ఇంతే. అంటే మనకి రెండు ఉంటాయి అనమాట. అంటే ఇక్కడ ఎక్స్ యాక్సిస్ మీద పాస్ అయ్యేటివి అలాగనే వై యాక్సిస్ మీద పాస్ అయ్యేటివి. ఇప్పుడు ఇంకా ఫార్ములా చెప్పేసి కంప్లీట్ చేస్తాను. అర్థమైంది కదా? మనకు ఒక్కటే ఈ పాయింట్ నుంచి ఇక్కడికి ఎంత దూరం ఉందో ఇక్కడికి కూడా అంతే దూరం ఉండాలి. ఓకే, అలా ఉందనుకో మనకేమవుతుంది అది హైపర్బోలా అనేది అవుతుంది. ఇక్కడ అదే చెప్తున్నది డిస్టెన్స్ ఫ్రమ్ టూ ఫిక్స్డ్ పాయింట్స్. అంటే ఏంటి మనకి ఫోకస్ అనేటివి ఫిక్స్డ్ పాయింట్స్ అనమాట. F1 F2 పాయింట్స్ ఇస్ ద ప్లేన్స్
ఇక్కడ ప్లేన్ ఈజ్ ఏ కాన్స్టెంట్. మనకి ఇక్కడికి కానీ సేమ్ దూరం ఉందనుకో, అంటే ఇక్కడ చూడండి దీనికి దీనికి సేమ్ సమాన దూరం ఉందనుకో మనకి ఏమవుతుంది, హైపర్బోలా అనేది అవుతుంది. ఇది రెండు విధాలుగా మళ్ళీ ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ కట్ చేసేది అనమాట. ఓకే, నోట్ స్టూడెంట్స్ ఇంకా ఫార్ములాస్ రాసి వీడియో కంప్లీట్ చేస్తాను. ఓకే ఓకే ఫ్రెండ్స్, లాస్ట్ టాపిక్ అన్నమాట హైపర్బోలాకి సంబంధించి ఫార్ములాస్. నేను ఇందాక ఒకటి చెప్పడం మర్చిపోయినాను. మనకి ఎక్కడైతే హైపర్బోలాలో మనకి ఇంటర్సెక్ట్ అవుతాయి, అది ఎక్స్ యాక్సిస్ గానీ వై యాక్సిస్ గానీ, ఎక్స్ యాక్సిస్ మీద టచ్ అయినది లైన్ మనకి ట్రాన్స్ఫర్ యాక్సిస్ అవుతుంది. అలాగని టచ్ కానిది ఒక లైన్ ఉంటుంది కదా, దాన్ని కాంజుగెంట్ యాక్సిస్ అని మాట్లాడతాం అనమాట. ఓకే క్లియర్. మరి సెంటర్ ఏమవుతుంది, 0,0. ఫోకస్ మనకి ఇక్కడ F1 అంటే సి, ఇక్కడ ప్లస్ C,0, ఇక్కడ మైనస్ C,0, అందుకే ప్లస్ ఆర్ మైనస్ ఎక్స్ యాక్సిస్ మీద పాస్ అవుతుంది కాబట్టి. వర్టెక్స్ అంటే మూల అనమాట, మనకి ఎక్కడ టచ్ అవుతుంది దాన్ని మూల అంటాం. ఇది మనకి ఇక్కడ మైనస్ A,0, ఇక్కడ ప్లస్ A,0, అందుకే ప్లస్ ఆర్ మైనస్ A,0 అని రాశాను. లెంత్ ఆఫ్ లాటస్ రిక్టమ్ అంటే మళ్ళీ ఏంది, ఈ ఫోకస్ మీద లైన్ ఉంటుంది చూడు, దాని లెంత్ కావాలనుకో 2b² చేస్తే సరిపోతుంది. లెంత్ ఆఫ్ ట్రాన్స్ఫర్ యాక్సిస్, ఇక మనకి ట్రాన్స్ఫర్ యాక్సిస్ అదే చెప్తాం కదా, దేని మీద మనకి హైపర్బోలా క్రియేట్ అవుతున్నాయో మనకి దాని లెంత్ కావాలనుకో మనకి ఏమవుతుంది 2a అనమాట. లెంత్ ఆఫ్ ది కాంజుగెంట్, ఇక్కడ చూడండి కాంజుగెంట్ యాక్సిస్ అంటే మనకు టచ్ కాకుండా ఇక్కడ సపరేట్ ఉంది చూడండి, దాని లెంత్ కావాలనుకుంటే 2b. ఇక్కడ ఎక్సెంట్రిసిటీ, అవునా ఇంతకీ ఎక్సెంట్రిసిటీ అంటారు, ఏంది ఎంతకి అంటే ఇవన్నీ అయితే లెంత్ వర్టెక్స్ మూల బాగానే ఉంది. మరి ఎక్సెంట్రిసిటీ అంటే ఏంది, మనకి ఇక్కడ చూడండి నేను చెప్పాను కదా ఫిక్స్డ్ లైన్ అనేది ఒకటి ఉంటుంది, ఆ ఫిక్స్డ్ లైన్ కి మనకి ఆ ఫోకస్ కి మధ్య ఎంత రేషియోతో డివైడ్ అవుతుంది అనేది చెప్పేదే మనకి ఈ ఎక్సెంట్రిసిటీ అనమాట. ఎక్సెంట్రిసిటీ 1 కంటే ఎక్కువ ఉంటుంది ఇది. ఓకే, మనం దీని గురించి హైపర్బోలాలో 1 కంటే ఎక్కువ ఉండేదాన్ని హైపర్బోలా. ఓకే, అదే E=1 ఉందనుకో అదేమవుతుంది పారాబోలా. ఓకే, ఈ <1 ఉందనుకోండి, మనకి <1 ఉందనుకోండి అది ఏమవుతుంది, ఎలిప్స్ అవుతుంది. అర్థమవుతుందా, ఇదే ఎక్సెంట్రిసిటీ అంటే ఫోకస్ కి ఫిక్స్డ్ ఉన్న లైన్ కి మధ్య ఉన్న ఎంత రేషియోతో ఎంత దూరంతో ఉంది అనేది కనుక్కొని మనం ఈ ఎక్సెంట్రిసిటీ అనేది మాట్లాడతాం అనమాట. ప్రతి దానికి ఇట్లా మనకి డైరెక్ట్రిసిటీ అనేది ఇందాక చెప్పాను కదా, ఆ దానికి ఉన్న మధ్య దూరము అంటే ఆ దూరాన్ని మనం ఆ ఫోకస్ కి ఆ మధ్య ఉన్న దూరానికి మనం ఈ ఎక్సెంట్రిసిటీ అని మాట్లాడతాం అనమాట. ఈ 1 కంటే ఎక్కువ ఉండాలి, 1 కంటే ఎక్కువ ఉందనుకో హైపర్బోలా, 1 ఉందనుకో అది పారాబోలా, <1 ఉందనుకో అది ఎలిప్స్ అవుతుంది అనమాట. ఓకే, అది అర్థమైందా, ఇది ఎక్సెంట్రిసిటీ అనమాట. ఓకే, E=C/A, C² = A²+B² అనమాట. ఓకే క్లియర్. అంటే ఇక్కడ చూడండి ఎలా వచ్చింది C/A అంటే, ఇక్కడ చూడండి ఇది C అనమాట. ఓకే, ఇది C, ఇది A వాల్యూ. ఎప్పటికైనా చూడండి నువ్వు ఇదేమో పెద్ద వాల్యూ, ఇప్పుడు పెద్ద వాల్యూతో నువ్వు చిన్నది భాగిస్తే ఏమవుతుందండి, మనకి మళ్ళా వాల్యూ అనేది ఏమొస్తుంది మనకి మామూలుగా, అంటే దానికంటే ఎక్కువ వాల్యూనే రావడం జరుగుతుంది అనమాట. చూడండి అంటే ఈ సి అనే పాయింట్ ని ఇగో ఇది ఫిక్స్డ్ లైన్ కదా, అంటే మనం ఏం చేయట్లేదు అదే మనకి ఫిక్స్డ్ లైన్ కాబట్టి ఇగో పాయింట్ సి ఇది ఏ అనమాట. ఈ రెండు కన్నా డివైడ్ చేస్తే మనకి ఎక్సెంట్రిసిటీ వస్తుంది. ఇది 1 కంటే ఎక్కువ ఉందనుకో అప్పుడు మనకి హైపర్బోలా అవుతుంది. ఇది అదే చెప్తున్నది ఇక్కడ. ఓకే, తర్వాత మనకి ఇది ఎక్స్ యాక్సిస్ మీద హైపర్బోలా పాస్ అయితే, ఇప్పుడు వై యాక్సిస్ మీద హైపర్బోలా పాస్ అవుతాయి. మనకి ఇది ట్రాన్స్ఫర్ యాక్సిస్, తాకుతున్న లైనే మనకి ట్రాన్స్ఫర్ యాక్సిస్, తాకని లైన్ కాంజుగెంట్ యాక్సిస్. 0,0 ఆరిజిన్ 0,0 ఫోకస్ ఏంది ఇక్కడ వై యాక్సిస్ మీద కాబట్టి ఎక్స్ యాక్సిస్ 0 ఉంటుంది కాబట్టి ఎక్స్ యాక్సిస్ 0 +or-C సేమ్ ఇదే విధంగానే. మళ్ళా తర్వాత వర్టెక్స్ మూలలు అన్నమాట. ఇగో మైనస్ ఇక్కడ 0,-A అలాగనే 0,+A. ఎందుకు వై యాక్సిస్ మీద మాత్రమే పాస్ అవుతుంది కాబట్టి వై కోఆర్డినేట్ ఉంటుంది 0,+or-A. మరి లెంత్ ఆఫ్ లాటస్ రిటర్న్, మరి ఇగో ఆ ఫోకస్ కి మనకి లైన్ ఉంటుంది కదా, ఆ లైన్ లెంత్ గా అనుకోవాలనుకుంటే మనము ఏంది 2b²/A చేస్తే సరిపోతుంది. లెంత్ ఆఫ్ ట్రాన్స్ఫర్ యాక్సిస్ మనకి ఇగో మనకి హైపర్బోలా పాస్ అవుతున్న లైన్ ఒక లెంత్ గా అనుకోవాలంటే 2a. ఓకే, తర్వాత లెంత్ ఆఫ్ కాంజుగెంట్ యాక్సిస్ అంటే టచ్ కాకుండా సపరేట్ గా ఉంది చూడ మనకి అది 2b అనమాట. ఓకే, ఎక్సెంట్రిసిటీ, దీని ఎక్సెంట్రిసిటీ వచ్చేసి C/A సేమ్ అలాగని. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడికి C, ఆ మధ్యలో ఉండేదాన్ని A. ఓకే, C/A C² = A² + B² కండిషన్స్ అనమాట. ఓకే స్టూడెంట్స్, ఇది ఇంట్రడక్షన్ క్లాస్ అనమాట. నెక్స్ట్ వీడియోతో
ప్రాబ్లమ్స్ లేక వెళ్ళిపోదాం. ఓకే, నో డౌట్. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి, టెలిగ్రామ్ లో ఖచ్చితంగా చేయండి, నేను మీకోసం రిప్లై ఇస్తాను. ఓకే, నో డౌట్.